ఫస్ట్ మనకి కొంచెం అందరు మ్యూట్ చేసుకోరా. ఓకే. ఈ దివ్య జ్ఞానము మనకి గురు పరంపర ద్వారా వస్తుంది. కానీ అన్నిటికంటే ముందు కృష్ణ భగవానుడు వివస్వానికి చెప్పారు. ఆ వివస్వానుడు మనువుకి చెప్పారు, మనువు ఇక్ష్వాకునికి చెప్పారు. కానీ అది కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చెప్పబడింది కాబట్టి మధ్యలో ఎక్కడో గురు పరంపర బ్రేక్ అయిందనమాట, విచ్ఛిన్నమైంది. దానికోసం అని చెప్పి తిరిగి ఇప్పుడు మళ్ళీ చెప్పవలసి వచ్చింది అని చెప్తారనమాట. సో ఆ తర్వాత అర్జునుడు ఏమడుగుతాడు, నువ్వు నేను ఇప్పుడే ఉన్నాం కదా, మరి నువ్వు ఎలాగా అప్పుడెప్పుడు వివస్వానికి చెప్పావు అంటే, నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నువ్వు కూడా ఉన్నావు, కానీ నీకేమీ గుర్తులేవు, నాకు అన్ని గుర్తున్నాయి అని చెప్పారు. ఎందుకు ఆయన అన్ని గుర్తున్నాయి భగవానుడికి అంటే, భగవానుడికి శరీరంకి ఆత్మకి దేనికి తేడా లేదనమాట. ఆయన మొత్తము దివ్య శరీరము, ఆధ్యాత్మికమైన శరీరం అనమాట. ఆయన మొత్తం ఒకటే ఆధ్యాత్మిక శరీరమే ఉంటుంది కాబట్టి ఆయన ఏది మర్చిపోరు. ఆయనే సృష్టించారు, అన్ని ఆయనలోనే ఉన్నాయి కాబట్టి ఆయనకు అన్ని తెలుసు. కానీ మనం శరీరాలు మారుస్తూ ఉంటాం కాబట్టి మనకి ఏవి గత జన్మలు ఏమి గుర్తుండవు అని చెప్తారనమాట. ఇంకా ఏం చెప్తారు, ఈ కర్మలు 3 రకాలుగా చేయాలి. జ్ఞానము, ఏదైతే మనం ఆత్మ ఉంది, ఆత్మ మళ్ళీ మనలో ఒక పరమాత్మ, భగవంతుడు పరమాత్మ రూపంలో కూడా మనలో ఉంటాడు. కాబట్టి మనము ఈ జ్ఞానాన్ని తెలుసుకుని ఏ పని చేసినా సరే భగవంతుడి కోసమే చెయ్యాలి, మన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అని ఈ ఒక ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చారో ఈ జ్ఞానాన్ని మనము దివ్య జ్ఞానము అని చెప్తాం. ఈ జ్ఞానాన్ని మనం దివ్య జ్ఞానము అని చెప్తాం అనమాట. ఈ దివ్య జ్ఞానము అజ్ఞానులకి, శ్రద్ధాహీనులకి, సంశయాత్ములకి అర్థం కాదు. ఇది అర్థం అవ్వాలంటే కూడా వాళ్ళకి కొన్ని అర్హతలు ఉండాలి అనేది మనం అర్థం చేసుకున్నాము. ఓకే. కానీ ఇక్కడ ఇంకా మెయిన్ గా మనం ఈ దివ్య జ్ఞానంలో మనం అన్నిటికంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ గా అర్థం చేసుకుంది ఏంటి అంటే, మనందరం కూడా భగవంతుని అంశలే. ఇంకా భగవంతుడు కూడా ప్రతి ఒక్కరిలో పరమాత్మ రూపంలో ఉంటాడు అనే జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మనము ఈ భగవద్గీత యథాతథము 5వ అధ్యాయం పేరు కర్మ సన్యాస యోగం అన్నమాట. ఇది ఏంటైతే మనము నిన్న నేర్చుకున్నాము, దివ్య జ్ఞానాన్ని ఎలా అయితే మన కర్మలో దాన్ని అన్వయించుకోవాలో అదే కర్మ సన్యాస యోగంలో చెప్పబడుతుంది అన్నమాట. అర్థమైంది కదండి. ఇప్పుడు మనకి జ్ఞానం వచ్చినంత మాత్రాన ఏమీ ఉపయోగం లేదు. మనము శరీరం వేరు, ఆత్మ వేరు అని తెలుసుకుంటూ వస్తున్నాం. గత 3-4 రోజుల నుంచి అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. కానీ తెలుసుకున్న మాత్రాన అది జ్ఞానం వచ్చింది, కానీ దాన్ని మనం ఆచరణలో కూడా పెట్టుకుంటేనే మనం ఉపయోగపడుతుంది అనమాట. సో దాని గురించి అని ఈ అధ్యాయంలో చాలా వివరంగా అన్నమాట. అంటే రకరకాలుగా మనకేమనిపిస్తుంది అంటే, చెప్పిందే చెప్పారా అనిపిస్తుంది, కానీ అది రకరకాలుగా మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అర్థం చేసుకోవడానికి వీలుగా చెప్పడం అయింది అనమాట. సో ఈ అధ్యాయం కూడా అర్జునుడి యొక్క మళ్ళీ సంశయాత్మకమైన ప్రశ్నతోనే మొదలవుతుంది. 2వ అధ్యాయంలో కూడా తను కొంచెం జ్ఞానాన్ని తీసుకున్నాడు కదా, అర్జునుడికి కొంచెం జ్ఞానం బోధించినప్పుడు తనకి మళ్ళీ క్వశ్చన్ వచ్చింది, ఏది కర్మ మంచిదా లేకపోతే జ్ఞానం మంచిదా అని చెప్పి మనకి 3వ అధ్యాయం మొదట అర్జునుడి ప్రశ్నతోనే మొదలైంది. అలాగే ఈ 5వ అధ్యాయం కూడా మళ్ళా అర్జునుడికి ఇలాంటి క్వశ్చనే వచ్చింది అనమాట. ఏం అడుగుతున్నారో చూద్దాము. దానికంటే ముందు ఈ 5వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించడం జరిగిందనమాట. కొంచెం నోట్ చేసుకోండి. ఈ 5వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించారు. అది ఫస్ట్ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు మనము ఇక్కడే ఉండాలి, ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండి ఎలా ఏమేం చేయాలనేది చెప్పబడుతుంది. రెండవ భాగం ఏం చెప్తుందంటే 13వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు మొత్తం మనం ఇన్ని రోజులు ఏం తెలుసుకున్నాము, జీవాత్మ గురించి తెలుసుకున్నాము, పరమాత్మ గురించి తెలుసుకున్నాము. ఈ రెండిటి ఇంకొకటి ప్రకృతి గురించి కూడా తెలుసుకుంటాం, ప్రకృతి ఆధీనంలో మనం ఉన్నాం అన్న విషయాన్ని కూడా తెలుసుకుంటాం అనమాట. ఇంకా తర్వాత 17వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు ఏం చెప్తామంటే, అందరినీ సమాన దృష్టితో ఎలా చూడాలి, సమాన దృష్టిలో చూడాలి అంటే ఏమేమి అర్హతలు ఉండాలి, లేకపోతే మనం ఏమేమి సాధించాలన్న విషయాన్ని చెప్పబడుతుంది. ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్ ఏంటంటే, మనం అన్ని తెలుసుకున్న తర్వాత ఎలాగా పరమ శాంతిని మనం ఎలా పొందుతాము, మళ్ళీ భగవద్ధామానికి ఎలా చేరుకుంటాం అనే విషయాన్ని వివరించబడింది అనమాట. ఇది ఈ కర్మ సన్యాసంలో ఉండే మొత్తం విషయం అనమాట. సో దీనిలో ఫస్ట్ 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము. కర్మ సన్యాస యోగం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యశ్చేయం ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికాడనమాట, ఓ కృష్ణ, మొట్టమొదట నీవు నన్ను కర్మత్యాగము చేయమని చెప్పావు, తిరిగి ఇప్పుడు భక్తితో
చెప్తున్నావు, ఈ రెండిట్లో ఏది ఎక్కువ లాభదాయకమో దయచేసి నాకు నిశ్చయంగా చెప్పు అని అంటున్నాడు అనమాట. ఇక్కడ కూడా మళ్ళా అర్జునుడు ఒక ప్రశ్న వేయడం జరిగింది. అయితే ఇలా ఎందుకు వేశారు అంటే కృష్ణుడు అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే కర్మ సన్యాసము అంటే కర్మాలు మొత్తాన్ని వదిలేసి తను ఎక్కడికో వెళ్ళిపోయి దేవుడి మీద ఏమంటారు ధ్యానం చేయడం అనుకుంటున్నాడు. సో కర్మ కన్యాసం చేయమని నువ్వు ఒకసారి చెప్పావు, మళ్ళానేమో అలా వద్దు, నన్ను భక్తితో పనులు చేయమని చెప్తున్నావు, ఈ రెండిట్లో ఏది ఉత్తమము అని అడిగాడు అనమాట. అడిగిన దానికి శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ సన్యాసం కర్మ యోగచ్చ నిశ్రేవ సకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాస్ కర్మ యోగో విశిష్యతే. శ్రీ భగవానుడు పలికాడు, కర్మ సన్యాసము భక్తిలో కర్మ రెండు కూడా మోక్షానికి మంచివే, కానీ ఆ రెండిటిలో కర్మ సన్యాసము కంటే భక్తితో కూడిన కర్మయే ఉత్తమము. ఇవి భగవానుడు ఏం చెప్తున్నాడంటే కర్మలన్నీ వదిలేసి మనం చూస్తాం కదా, ఋషులు మహా జ్ఞానులు ఏం చేస్తారంటే ఈ జగత్తుకు దూరంగా ఏ హిమాలయాలకు ఎక్కడ అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు అంటాం కదా, అది అన్నమాట ఇక్కడ చెప్పబడింది. అది కూడా మంచిదే, కానీ అది చాలా కష్టంతో కూడిన పని. కానీ ఇది ఏదైతే మనం ఇక్కడే ఉండి మన ఏవైతే సాంసారిక బాధ్యతలు ఉన్నాయో ఈ భౌతిక ప్రపంచంలో దేనికోసం అయితే వచ్చామో అవన్నీ నిర్వహించుకుంటూ, కానీ దానిలో భగవంతుడిని పెట్టుకుని సేవ చేసుకుంటూ భక్తి చేసుకోవడమే ఉత్తమమైంది అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు అలా చెప్తున్నాడు అంటే కర్మ సన్యాసం చేసి మనం మొన్న అనుకున్నాము కర్మ సన్యాసం చేయడం అంత ఈజీ కాదు. అంటే కర్మనంటే పనిని వదిలేయగలుగుతానేమో అని, కానీ మనకున్న ఏదైతే ఈ వస్తువుల మీద ఉన్న మన కోరికలు వాటన్నిటిని మనం వదిలేయలేమన్నమాట. మనం మిథ్యాచారి గురించి తెలుసుకున్నాం, కపట సన్యాసి గురించి కూడా తెలుసుకున్నాం కదా. అంటే వాళ్ళు పైకి కనిపిస్తారు, వస్త్రధారణ వల్ల వాళ్ళ వేషభూషణ వల్ల వాళ్ళు సన్యాసులాగా కనిపిస్తారు, కానీ వాళ్ళ మనసులో సన్యాసులు అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. నిజంగా సన్యాసులే అయ్యుంటే వాళ్ళు అసలు ఇక్కడ ఈ పెద్ద పెద్దవి పెట్టేసి పెద్ద ఆశ్రమాలు కట్టేసుకొని చాలా లగ్జరియస్ గా వాళ్ళు ఏమి ఉండరు అనమాట. కానీ ఉన్నారు అంటే వాళ్ళ కోరికలు ఉన్నాయి, కానీ వాళ్ళ కోరికలు ఇంకొక రకంగా తీర్చుకుంటున్నారు అని అర్థము. సో కర్మ సన్యాసం చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే అన్ని వదిలేయాలి, లేకపోతే చాలా పతనం చెందుతారనమాట. కానీ భక్తియుత సేవ ఏంటి, మనం ఏదైతే పని చేస్తున్నామో మనకి ఏవైతే తినాలనిపిస్తుంది కానీ చేస్తాము, కానీ దేవుడికి ప్రసాదంగా పెడతాము, స్వామి నువ్వు స్వీకరించు తర్వాత నేను స్వీకరిస్తాను అంటాను, అది అప్పుడు ఏమైపోయింది, భక్తి అయిపోయింది. సో అంతేగాని అసలు దాని మీద ఆశే వద్దు అంటే 1 రోజు 2 రోజులు ఆపుకోగలుగుతాము, కానీ ఎప్పటికీ దాని లేక ఉండటం అనేది సాధ్యం కాదు. దానికి చాలా సాధన అవసరము, చాలా టైం పడుతుంది అనమాట. కాబట్టి రెండు మంచిదే, కానీ రెండిట్లోకి భక్తియుత సేవ చాలా ఈజీ, ఇది చేసుకోమని చెప్తున్నాడు భగవాన్. ఇంకా ఏం చెప్తున్నారంటే 3వ అధ్యాయం. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న తిష్ఠిన కాంక్షతి నిద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. తన కర్మ ఫలాలను ద్వేషించని వాడు కోరని వాడు నిత్య సన్యాసిగా తెలియబడతాడు. తన కర్మ ఫలాలను ద్వేషించని వాడు కోరనివాడు, ఏం కోరడు, కర్మ ఫలాలను కోరనివాడు నిత్య సన్యాసిగా తెలియబడతాడు. మహాబాహువులు కలిగిన ఓ అర్జున, సకల ద్వంద్వాల నుండి విడివడి అటువంటి వ్యక్తి భౌతిక బంధాన్ని సులభంగా దాటి పూర్తిగా ముక్తుడవుతాడు. అదిగోండి అదే చెప్తున్నాడు భగవాన్. ఏం చెప్తున్నాడు, తన పని చెయ్యాలి, కానీ పని చేసిన తర్వాత తన ఏదైతే ఒక ప్రసాదంగా ఒక ఫలితం వస్తుందో దాన్ని ద్వేషించకూడదు. మనం ఎప్పుడు ద్వేషిస్తాము, మనం అనుకున్నది రానప్పుడు మనం ద్వేషిస్తాము, కానీ ఆ ఏదైతే ఫలితం వస్తుందో దాన్ని ద్వేషించకుండా ఉండాలి అన్న స్టేజ్కి మనం ఎదగాలన్నమాట. ఇంకా ఇదే కావాలని కోరుకోకూడదు, అది ఏదో మనకి చేసిన పనిని బట్టి లేదంటే మన అర్హతను బట్టి మనకి ఏదైతే వస్తుందో దాన్ని స్వీకరిస్తాము. అది మంచి అయినా చెడు అయినా ఎక్కువైనా తక్కువైనా సరే అది మనం ఎప్పుడైతే తెలుసుకుని స్వీకరించబడతామో వాళ్ళని నిత్య సన్యాసిగా పిలువబడతారనమాట. సన్యాసి అంటే వస్త్రధారణలో లేదు, మన ఆలోచనలో ఉంది, మన మనసును బట్టి మన ఆలోచన బట్టి మనం సన్యాసిలాగా ఉండొచ్చు అని చెప్తున్నారనమాట. ఇంకా సకల ద్వంద్వాలు అంటే ఏంటి, సుఖము కష్టము అవమానము గౌరవము వేడి చలి ఇలాంటివన్నీ ఉన్నాయి కదండి, ఆపోజిట్ గా ప్రకృతిలో ఉన్నవి మన మనసులో ఉన్నవి, ఇవన్నిటి నుంచి దూరంగా ఉండి అంటే వాటిని ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉన్న వాళ్ళు ముక్తుడవుతారు అని చెప్తున్నారు అనమాట.
మామూలుగా ఏదైనా ఒక పని చేశామనుకోండి, నాన్ డివోటీ ఏమనుకుంటారు, ఇది నా వల్లే చేశాను, నేనే చేశాను, నా శక్తి వల్లే చేశాను అనుకుంటారు. అదే డివోటీ ఏమనుకుంటారు, చేశాను కానీ కృష్ణుడి దయ వల్ల బాగా అయింది, కృష్ణుడు నాకు ఇది ప్రసాదించారు అని ఆ ఏదైతే ఆలోచన ఉంటుందో, రెండిటికి పని చేస్తాము, రెండిటికి ఫలితం వస్తుంది, కానీ ఆలోచనే కొంచెం మారుతుంది అనమాట. ఒక నాన్ డివోటీ భక్తుడు కానివాడు ఏమనుకుంటాడు, నా వల్లే నేనే చేశాను అనుకుంటాడు. అది అజ్ఞానమే. అది నేను కొన్ని సంవత్సరాలకో కొన్ని జన్మల తర్వాత తనకి జ్ఞానం వస్తుంది, కానీ టైం పడుతుంది. కానీ జ్ఞాని ఎవరైతే డివోటీ ఉన్నారో తనకు తెలుస్తుంది అనమాట, నేను ఈ పని చేశాను, దీనివల్ల ఏదైతే వచ్చిందో అది నాకు దేవుడు ఇచ్చాడు, సో నా శక్తి అనేది పెద్దగా ఏం లేదు అన్న విషయం ఈ డివోటీ అనేది అర్థం చేసుకుంటాడు. అయితే ఈ 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ అన్నిటి నుంచి విడిపడమని చెప్తున్నారు కదా, అంటే మనం ఉండాలి కానీ అటాచ్డ్ తో ఉండకూడదు అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టోరీ చెప్తాను. అంబరీష్ మహారాజ్ అన్నమాట. అంబరీష్ మహారాజ్ కథ మనకి భాగవతంలో వస్తుంది, మహాభాగవతంలో ఉంటుంది అనమాట. ఈ అంబరీష్ మహారాజు చాలా శుద్ధ భక్తుడు. ఆయన రాజు అయినప్పటికీ చాలా శుద్ధ భక్తుడు. వాళ్ళ రాజ్య పరిపాలన చాలా బాగా చేస్తుంటాడు. అతని కీర్తి ముల్లోకాల్లో కూడా వ్యాపించి ఉంటుంది అనమాట, మంచి భక్తుడు అని. తన ప్రజలను కూడా మంచి భక్తులుగా చేసి ఉంచుతారనమాట. అయితే ఈ విషయం తెలుసుకున్నాక దుర్వాస ముని ఏం చేస్తాడంటే, ఆయన కొంచెం అవునా అంత పెద్ద గొప్పడా, చూస్తాను నేను అతను ఎంత గొప్ప భక్తుడో, నేను పరీక్షిస్తాను, అతనిలో ఏదో ఒక వంక నేను బయటకు తీస్తాను అన్న ఉద్దేశంతో తను వస్తాడనమాట. ఎప్పుడు వస్తాడు ఈ దుర్వాస ముని, ఏకాదశి అయిపోయిన నెక్స్ట్ డే అంటే ద్వాదశి రోజు వస్తాడనమాట. ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉంటారు కదా, వైష్ణవ అందరూ కూడా ఉపవాసం ఉంటారనమాట. ఈ ఉపవాసం కూడా ఏకాదశి ఉపవాసాలు కూడా 3-4 రకాలు ఉంటాయండి. అయితే మన ఈ కథను బట్టి అంబరీష్ మహారాజు నిర్జలు ఉన్నారు, అంటే ఆయన వాటర్ కూడా తీసుకోకుండా ఏకాదశి ఉపవాసం చేశారనమాట. అయితే ఈ రూల్ ఏముంటుందంటే, ఏకాదశి రోజు మనం ఉపవాసం చేస్తే ద్వాదశిలో ఒక టైం ఉంటుంది, కొన్ని గడియల్లో మనం ఆ ఉపవాసాన్ని వదిలేస్తాం అనమాట. దాన్ని పారణ అంటారు. ఈ ఉపవాసాన్ని ఏదైతే ఆ ద్వాదశి ఒక టైం ఉంటుందో గడియల్లో వదిలేస్తేనే మనకి ఏకాదశి యొక్క ఫలితం వస్తుంది. అది ఇప్పుడు మనం ఇస్కాన్ లో కూడా, మన ఇస్కాన్ క్యాలెండర్ లో కంపల్సరీ ఏకాదశి డేట్ ఉంటుంది, నెక్స్ట్ డే ద్వాదశి ఏ టైం నుంచి ఏ టైం మధ్య మనం పారణ చేయాలనేది కంపల్సరీ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. అయితే అలాగే ఆ రోజుల్లో అంబరీష్ మహారాజ్ కూడా ఏకాదశి ఉపవాసం ఉన్నారు. ద్వాదశి రోజు ఏమవుతుందంటే, ఈ దుర్వాస మహాముని వస్తారనమాట. సో ముని వచ్చారంటే ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలి కదా, అతిథి సేవలు చేయాలి కదా. అయితే అతిథి సేవల కోసము అంబరీష్ మహారాజు ఆహ్వానిస్తారు. అయితే దుర్వాస ముని ఏమంటారంటే, నేను ఇప్పుడే వస్తున్నాను కదా, కొంచెం నేను నదికి వెళ్ళి సంధ్యాలన్నీ కంప్లీట్ చేసుకుని, స్నానం అన్ని కంప్లీట్ చేసుకుని వస్తానని చెప్తారు. సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఈ లోపు దుర్వాస ముని నదికి వెళ్తారు. ఈయనేమో ఏదైతే ముని వచ్చారో తనకు అన్ని చేయడం కోసం అన్ని రకాల పదార్థాలు, ఆయనకి ఏదైతే ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని రెడీ చేపిస్తారనమాట. రెడీ చేపిస్తుంటే దుర్వాస ముని ఎంతకి రాడు, ఒక టైం అయిపోతుంది. ఏదైతే ద్వాదశ గడియల్లో ఇతను ఉపవాసం వదలాలో ఆ టైం అయిపోతుంటది అనమాట. ఆ టైం అయిపోతుంటే ఇంకా వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దుర్వాస ముని కావాలనే లేట్ చేస్తున్నాడు అనమాట, ఆయనకు అన్ని తెలుసు, కావాలనే లేట్ చేస్తున్నాడు. అయితే ఏదైతే ఈ అంబరీష్ మహారాజ్ దగ్గర ఉన్న బ్రాహ్మణులు, పెద్దలు, అతిథులుగా కొంతమంది వచ్చి ఉంటారు, ఎందుకంటే ద్వాదశి రోజు పెద్ద ఫీస్ట్, పెద్ద పండుగ చేసుకుంటారు అనమాట. సో అందరు వచ్చి ఉంటే వాళ్ళందరూ చెప్పారు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఈయనకి ఓకే మనము టైం అయిపోతుంది కాబట్టి మనం వదిలేసేయండి ప్రభు అంటారు. కానీ మనం అతిథిని వదిలేసి భోజనం చేయకూడదు కదా, అది పెద్ద దోషము. సో అతిథిని వదిలేసి మనం భోజనం చేయకూడదు, అట్లా చేస్తే మనకు పెద్ద దోషం వస్తుంది, కాబట్టి అలా చేయకూడదు. అలా అని మళ్ళీ ద్వాదశి గడియలు ఏవైతే ఉన్నాయో ఆ టైం దాటిపోతే కూడా మనకి ఇక్కడ కూడా ఫలితం ఉండదు. ఏం చేద్దాము అంటే, వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఏం భోజనం తీసుకోవద్దు, కొంచెం వాటర్ తీసుకోండి. అంటే నిర్జలు ఉన్నారు, ఆయన ఏకాదశి రోజు నిర్జలు ఉన్నారు అనమాట. అంటే ఏకాదశి ఉపవాసాలు 4 రకాలుగా ఉండొచ్చండి. ఒకటేమో ఫాస్టింగ్ ఫర్ గ్రెయిన్స్ అంటారు, అంటే ధాన్యాల నుంచి, చిరుధాన్యాల నుంచి మాత్రమే ఉపవాసం అనమాట. ఇది స్టార్టింగ్, అంటే మనకు అలవాటు లేదు కాబట్టి ఫస్ట్ అలవాటు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇది ఉండవచ్చు. అంటే మనం ఫ్రూట్స్ తినొచ్చు, వెజిటబుల్స్ తినొచ్చు, ఇంకా సగ్గు బియ్యము ఇలాంటివన్నిటితోటి రకరకాల వంటలు చేసుకొని తింటారు. ఇది ఒక రకమైన ఫాస్టింగ్. ఇంకొక రకం వాళ్ళు ఏం చేస్తారంటే, ఓన్లీ ఫ్రూట్స్ తింటారు, ఫ్రూట్స్ తినేసి వాటర్ అవి తీసుకుంటారు. అవి 2వ రకం వాళ్ళు. 3వ రకం వాళ్ళు ఒట్టి వాటర్ ఒక్కటే తీసుకుంటారు, వాళ్ళు ఫ్రూట్స్ కూడా తీసుకోరు, ఇంకా వండిని కూడా ఏం తీసుకోరు, అది కొంచెం వాటర్ తీసుకుంటూ ఉంటారు, అదొక రకం. ఇంకా కొంతమంది బాగా హై స్టేజీ ఫాస్టింగ్ వాళ్ళు ఏమి తీసుకోరు, నిర్జలు ఉంటారు, మొత్తం ఏకాదశి మొత్తము నిర్జలు ఉంటారు. ఇప్పుడు మనం అంబరీష్ మహారాజ్ కూడా వాటర్ తీసుకోమన్నారు అంటే ఆయన నిర్జలు ఉన్నాడని అర్థం అనమాట. అంటే వాటర్, వీళ్ళు ఏం చెప్తారు, కొంచెం వాటర్ తీసుకోండి అంటారు, దానికి ఒప్పుకుంటారు. ఎందుకంటే నీళ్లు తాగడం అనేది ఫుడ్ తీసుకున్నంత సమానం కాదు కదా, సో మునిని మనమేం అగౌరవపరిచినట్టు కాదని అనుకుంటారు అనమాట. అనుకుని ఈయన వాటర్ తాగుతూ ఉంటాడు. ఈ వాటర్ ఏదైతే నీళ్లు తాగుతూ ఉంటాడో, ఈ నీళ్లు
నీళ్లు తాగే టైంలో దుర్వాస ముని వస్తారనమాట. ఆయనంతా కావాలని చేస్తారు. దుర్వాస ముని వచ్చి చాలా కోపంగా, నేను అతిథిగా వస్తే నేనంటే నీకు మర్యాద లేదు, నువ్వు నాకు చాలా అవమానం చేశావు, నేను నన్ను వదిలేసి నువ్వు ఫుడ్ నువ్వు తీసుకుంటావా ఆహారం అని చెప్పి చాలా కోపం అయిపోయి తన వెంట్రుక నుంచి ఒక రాక్షసిని తయారు చేస్తాడనమాట. ఒక రాక్షసిని తయారు చేసి ఈ రాక్షసిని అంబరీష్ మహారాజుని చంపడం కోసమని పంపిస్తే ఈ ఒక్క నిమిషంలో జరిగిన ఈ పనిని విష్ణు ఏం చేస్తాడు అంటే తన సుదర్శనం చక్రాన్ని పంపిస్తాడు. సుదర్శన చక్రాన్ని పంపించి ఈ రాక్షసిని చంపేస్తాడు. ఈ ఏదైతే దుర్వాసముని తయారు చేసి అంబరీష్ మహారాజుని చంపడానికి వదిలిన ఈ ఏదైతే ఈ రాక్షసిని ఆ సుదర్శన చక్రం వచ్చి చంపేస్తుంది. చంపిన తర్వాత ఏం చేస్తుందంటే ఈ చక్రము దుర్వాస మునిని చంపడానికి కూడా వెళ్తుంది అనమాట. ఈ దుర్వాస మునిని చంపడానికి వెళ్తే ఈ దుర్వాస ముని ఏం చేస్తాడంటే పారిపోతాడు. అక్కడి నుంచి పారిపోయి ఎవరి దగ్గరికి వెళ్తాడు? బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మకి అడుగుతాడు అనమాట, వేడుకుంటాడు, మీరే నన్ను కాపాడాలి, నన్ను సుదర్శనం వస్తుంది, ఈ సుదర్శనం చంపుతుంది, మీరు కాపాడండి అంటే నేను విష్ణువు యొక్క సుదర్శనాన్ని నుంచి తప్పించేంత శక్తి నాకు లేదు, నేను చేయలేను అని చెప్తాడు బ్రహ్మ. సరే, ఇంక తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తాడు? శివుడి దగ్గరికి వెళ్తాడు. శివుడు కూడా అదే చెప్తాడు, నా వల్ల కాదు, మీరు విష్ణు దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే విష్ణుదే కదా సుదర్శనం, ఆయన మిమ్మల్ని కాపాడుతాడు అంటే ఇంకా మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికే వెళ్తాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి కాపాడమని చెప్తే విష్ణుమూర్తి చెప్తాడు, నేను కూడా నిన్ను కాపాడను, ఎందుకంటే నేను ఒకసారి నేను చంపాలని పంపించేశాను కాబట్టి నిన్ను ఇప్పుడు కాపాడగలిగిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? అంబరీష్ మహారాజే ఉన్నాడు. నువ్వు అంబరీష్ మహారాజ్ దగ్గరికే వెళ్ళి వేడుకో, ఆయన కాపాడితే నువ్వు కాపాడబడతావు అని చెప్తాడు అనమాట. ఇంకేం చేస్తాడు? మళ్ళీ ఎక్కడికి తిరిగి అంబరీష్ మహారాజ్ దగ్గరికే వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోతే ఇంకా అంబరీష్ మహారాజు చాలా ఆయన హైయెస్ట్ స్టేజ్ భక్తుడు, శుద్ధ భక్తుడు అని అనుకున్నాం కదా, ఆయనకి అసలు ఇవి ఏమి అతనేం మనసులో పెట్టుకోలేదు, ఇలా చేశాడు, నన్ను చంపాలని చూసానికి ఏం లేదు. ఇమీడియట్ గా సుదర్శనాన్ని ప్రార్థిస్తాడనమాట, నువ్వు దయచేసి తిరిగి నీ స్థానానికి నువ్వు వెళ్ళిపో, ఈ మునిని ఏం చెయ్యొద్దు, నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఈయన చాలా ప్రార్థిస్తే ఇంకా సుదర్శన చక్ర వెళ్ళిపోతుంది, తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళా ఈ మునిని లేపేసి, ఎప్పుడైతే ముని ఫస్ట్ ఇతని దగ్గరకు వచ్చినప్పుడు ఎంత గౌరవంతో ఎంత మర్యాదతో ఉన్నాడు, ఇప్పటికి కూడా అంటే తను ఇతన్ని చంపాలని చూసినప్పటికీ కూడా ఇతను అవేం మనసులో పెట్టుకోలేదన్నమాట. పెట్టుకోకుండా మళ్ళా అదే మనకి అవే మర్యాదలు చేసి తను ఏమేం చేయదలుచుకున్నాడు అన్ని చేసి పంపిస్తాడు. అది అంబరీష్ మహారాజు యొక్క కథ. అంటే ఏమర్థమైంది? అతను శుద్ధ భక్తుడు, అతనికి ఇవన్నీ కోపము, ద్వేషము ఇలాంటివి ఏమి కూడా వాళ్ళకు కించెత్తైనా కొంచెం కూడా వాళ్ళకు ఉండవన్నమాట. వాళ్ళు అంతా శుద్ధులైపోయారు, ఈ మలినాలు ఏమి వాళ్ళకి అంటలేదు, వాళ్ళకి ఆలోచన కూడా రాదు అని అర్థం. ఇది మనము ఇది నిత్య సన్యాసిగా ఉండడం అంటే ఇది. నిత్య అంటే ఆయన రాజే, ఆయన అన్ని భోగాలు అనుభవిస్తున్నాడు, ఆయనకి ఏం తక్కువ లేదు, అయిన పెద్ద మహారాజు అయినప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నారు? సన్యాసిలాగా ఉన్నారు. ఇదే మనకి ఈ శ్లోకంలో చెప్పబడింది అనమాట. 4వది, సాంఖ్యయోగో పృథగ్బాలా ప్రవదంతిన పండిత ఏకమప్యాసిత సమ్యా గుణయోభినప్యతే ఫలం. కేవలము అజ్ఞానులే భక్తి యోగము, కర్మయోగము, భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనానికి సాంఖ్యముకు భిన్నమైందని పలుకుతారు. ఈ రెండు మార్గాలలో ఒకదానినైనా చక్కగా అనుసరించిన వాడు రెండింటి ఫలితాలను పొందుతాడని అంతాన్ని నిజంగా పండితులైన వారు చెబుతారు. కేవలం అజ్ఞానులు ఏమనుకుంటారంట? అంటే అన్ని నేనే రీసెర్చ్ చేసి, నేనే కనుక్కుని, అన్ని నేనే తెలుసుకుని, నేనే కనుక్కుంటానని అనుకుంటారంట. అంటే ఇది మన వేదాలలో సింపుల్ గా మనకు చెప్పిన వాటిని అర్థం చేసుకోవాలని అనుకోరంట. వీళ్ళు చాలా ఎక్కువ కష్టపడతారంట. కష్టపడి మొత్తానికైతే కనుక్కుంటారు, కానీ వాళ్ళైనా కూడా ఫలితాన్ని పొందుతారు, కాకపోతే అజ్ఞానంతోనే ఎక్కువ కష్టపడతారు అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. నెక్స్ట్ 5వ శ్లోకం, యత్ సాంఖ్యే ప్రప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. విశ్లేషాత్మకమైన అధ్యయనము ద్వారా చేరే స్థానము భక్తి యోగము ద్వారా కూడా పొందబడుతుందని ఎరిగి, అందుకే ఆ అధ్యయనాన్ని భక్తియుత సేవను ఒకే స్థాయిలో ఉన్నవిగా చూసేవాడు ఉన్నవి ఉన్నట్లుగా చూడగలుగుతాడు. ఈ 4th శ్లోకానికి కంటిన్యూషన్ 5th శ్లోకం కూడా చెప్తున్నారండి. ఏం చెప్తున్నాడు? ఈ విశ్లేషణాత్మకమైన అధ్యాయం అంటే ప్రతిదీ తనే కనుక్కుని, తనే తెలుసుకుని, తనే ఒక స్థానానికి ఏదైతే భగవంతుని తెలుసుకోవాలని అనుకుంటున్నాడు ఇతను కూడా, కానీ ఇతను సొంతగా అంటే అన్ని రకరకాలుగా వేదాల్లో ఇంకా చాలా రకాలు చెప్పారు కదా, అన్ని రకాలుగా ఆచరించుకుంటూ వెళ్దాము అని అనుకుంటారనమాట. విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా చేరే స్థానము భక్తి యోగం ద్వారా కూడా పొందవచ్చునని ఇంకా అప్పుడు ఎప్పటికి తెలుసుకుంటాడంటే మొత్తం అయిపోయాక లాస్ట్కి తెలుసుకుంటాడు.
చాలా తిరిగి 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 వచ్చిన తర్వాత ఇలా షార్ట్ కట్ లో కూడా వెళ్ళొచ్చు అనే విషయం లాస్ట్ కి వచ్చాక తనకు కూడా అర్థం అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అతను ఉన్నట్లుగా తెలుసుకుంటారు అంటారు. యాక్చువల్ గా ఇక్కడ మనము ఒక విషయాన్ని బాగా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చండి. ఎందుకంటే విశ్లేషణాత్మకం అధ్యాయం అన్ని చెప్పుకున్నారు కదా. దీని గురించి ఏంటంటే ఇప్పటి వరకు మనము సాంఖ్యయోగం తెలుసుకున్నాము, జ్ఞానయోగం గురించి తెలుసుకున్నాము, కర్మయోగము కర్మ సన్యాసం అన్ని కూడా దీనిలో ఒక పార్ట్స్ లాగానే వస్తున్నాయి అన్నమాట. ఈ కర్మ సన్యాసం అంటే కూడా మనకు అర్థమైంది ఏంటి, పని వదిలేసి వెళ్ళడం కంటే కూడా మనసులో దాని అటాచ్మెంట్ వదిలేయటమే ముఖ్యమన్న విషయం అర్థమైంది అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం మీకు నిన్న చెప్పాను కదా నేను, పంచమహాభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియార్థాలు అని, అంటే అవి మొత్తం కలిపి 20 నోట్ చేసుకున్నారు కదా. ఈ 20 కాకుండా కూడా ఇంకా మనం ముందు అనుకున్నాం సూక్ష్మ శరీరం రూపంలో ఉంటుంది అని, మనసు, బుద్ధి, అహంకారము, ఈ 23, ఇంకొకటి 24 అంటే ప్రధానము అని అంటారు దీన్ని. ఇది మహాతత్వం అని కూడా అంటారు అనమాట. ఈ 24తోనే ఈ భౌతిక ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఈ 24తోనే సృష్టించబడి ఉంటుంది అనమాట. ఈ 24 ఉంటాయి. ఈ 24కి మించి ఉన్నాయి అంటే ఒకటి ఆత్మ, 2 కాలము కాల రూపంలో ఉంటుంది, ఆత్మ పరమాత్మ రూపంలో కూడా జీవాత్మ రూపం ఉంటుంది. ఇంతే ఉంటాయి అన్నమాట. ఈ మొత్తం సృష్టిలో ఉండే కూడా ఈ మూల పదార్థాలతోనే ఉంటుంది. సృష్టి ఉన్నప్పుడు ఇవన్నీ బయటకు కనిపిస్తాయి, సృష్టి లేనప్పుడు సృష్టి అంతమైపోతుంది అనుకున్నాం కదా బ్రహ్మకి రాత్రి టైంలో. ఏవైనా అన్ని కూడా మహాతత్వంలో ఉంటాయి అన్నమాట, మహాతత్వంలోకి వెళ్ళి ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈ ఏవైతే ఇవన్నీ ఇవన్నీ చాలా అధ్యయనం చేసి వేదాల ద్వారా ఇవన్నీ తెలుసుకుని దేవుణ్ణి తెలుసుకోవడం అంటారు. ఇంకొకటి ఏంటి అంటే మనము తప్పుగా అర్థం చేసుకోవడం అనమాట. మన ఏదైతే ఇంద్రియాలు ఉన్నాయో, జ్ఞానేంద్రియాన్ని తప్పుగా వాడుకోవడం అనమాట. ఇంకా దేనికోసం వాడుతూ ఉంటాం జనరల్ గా, మనకి ఈ భౌతిక ప్రపంచంలో వేటి మీద ఎక్కువ మనకు ఆశ ఉంటుంది? ఫస్ట్ డబ్బు మీద ఉంటుంది, తర్వాత పేరు, మంచి పేరు కావాలి అనిపిస్తుంది, మనం మంచి స్టేటస్ లో ఉండాలి అనిపిస్తుంది, మళ్ళీ చాలా సుఖంగా ఉండాలి అనిపిస్తుంది, మళ్ళీ అందరూ కూడా మనకి మన కంట్రోల్లో ఉండాలని కూడా అనిపిస్తుంటది. ఇవే అనిపిస్తుంటాయి కదా జనరల్ గా మనకి. సో ఇవన్నీ కూడా తాత్కాలికమే అని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా ఏం మనతో రావు అని చెప్తున్నారు. ఇంకొకటి, మనం ఎంత జ్ఞానాన్ని తెలుసుకున్నాము అన్న దానికంటే ఎంత జ్ఞానాన్ని ఆచరిస్తున్నాము అనేది ముఖ్యము. దీనిలో మనము మళ్ళీ ఇంకొక కథ విశ్వామిత్రుడి గురించి చెప్పుకోవచ్చు. విశ్వామిత్రుడు మహర్షి ఉన్నారు కదా, ఆయన ఏం చేస్తాడంటే ఆయనకి బ్రహ్మర్షి అవ్వాలన్న కోరిక ఉంటుంది. బ్రహ్మర్షి అంటే బ్రహ్మ, ఆ ఋషుల్లో కూడా ఒక పెద్ద పదవి అనమాట. బ్రహ్మర్షి అని అవ్వాలి అని అనుకుంటాడు. అనుకుని వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఏదో పని చేయడం మూలాన అతను ఏమవుతాడంటే అంటే అటు స్వర్గానికి పోలేడు, ఇటు భూమిలోకి రాలేకుండా త్రిశంక స్వర్గం అంటారు కదా, ఎటు కాకుండా మనం మధ్యలో ఉండటాన్ని త్రిశంక స్వర్గంలో ఉన్నారు అంటారు. అలాంటి ప్రదేశంలో ఉండబడతాడు విశ్వామిత్రుడు కొన్ని చాలా కొంత టైం తర్వాత అతనికి ఏదైతే అది అతను చేసిన పాపం అంతా అయిపోతుందో మళ్ళీ వచ్చేస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రహ్మర్షి అవ్వాలని అతని కోరిక అయితే అతనికి అలాగే ఉంది. దానికి అప్పుడు అతను ఏం చేస్తాడు, మళ్ళీ ఘోరమైన తపస్సు చేస్తాడు. ఘోరమైన తపస్సు చేస్తే అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఈ ఇంద్రుడు మేనకను పంపిస్తాడు. మేనకను పంపిస్తే కూడా మేనక అందానికి ఇతను మోహితుడైపోయి మళ్ళీ పడిపోతాయి. మళ్ళీ అతని పతనం చెందుతాడు. పతనం చెందిన తర్వాత మళ్ళీ అయిపోయాక మళ్ళీ అతనికి జ్ఞానం వస్తుంది. అయ్యో మళ్ళీ నేను ఇది అయిపోయానని చెప్పి మళ్ళీ వదిలేసివన్నిటిని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ చాలా రోజులు మళ్ళీ తపస్సు చేస్తాడు. మళ్ళీ తపస్సు చేసినప్పుడు ఈసారి ఏం చేస్తాడు ఇంద్రుడు, ఈసారి రమ్మని పంపిస్తాడు. రమ్మని పంపించినప్పుడు ఇతనికి ఇంతకు ముందు మేనక ద్వారా ఇబ్బంది అయింది కదా, ఇది కొంచెం జ్ఞానం ఉందన్నమాట. ఏమనుకుంటాడు, రమ్మని అంతకుముందు మేనక కూడా వచ్చి ఇట్లనే నన్ను డిస్టర్బ్ చేసింది, ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చావా నన్ను పాడు చేయడానికి అని చెప్పేసి ఆ రంభ ఏం చేస్తాడు, కోపంతో ఒక రాయించేసేస్తాడు. సో ఇక్కడ మళ్ళీ కోపం అయింది. కోపం అయ్యాక మళ్ళీ అతని తపశక్తి అంతా మళ్ళీ పోయింది. ఇంకా మళ్ళీ పోయిన తర్వాత మెట్లో కట్టిన తర్వాత ఏం చేస్తాడంటే రాముడికి శుద్ధ భక్తుడు అవుతాడు అనమాట. అయ్యి కొన్ని రోజుల తర్వాత జ్ఞానాన్ని సంపాదించి తర్వాత బ్రహ్మర్షి కూడా అవుతాడు. కానీ చాలా టైం పడుతుంది అనమాట. అంటే మనకు తెలియకుండానే మనం సాధన చేస్తూ ఉంటాము, సాధనలో కొంచెం ముందుకు వెళ్తాము, మళ్ళీ పడిపోతాము, మళ్ళీ కొంచెం ముందుకెళ్తుంటాం, మళ్ళీ పడిపోతుంటాం అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో అదంతా చేయాలి అంటే, అన్ని నిగ్రహించుకోవాలంటే చాలా చాలా దానికి టైం పడుతుంది. చాలా ఏమంటారు, పట్టుదల కూడా ఉండాలి, ఏకాగ్రత కూడా ఉండాలి, పట్టుదల కూడా ఉండాలని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే,
నిష్కామ కర్మ గురించి కూడా చెప్తున్నారు. నేను భౌతిక శరీరం కాదు, ఆత్మని, భగవంతుని యొక్క అంశని, నేను భగవంతు అంశని, కాబట్టి నేను భగవంతుడికి సేవ చేయాలి, నేను చేసే కర్మలన్నీ ఫలాపేక్ష లేకుండా ఉండాలి అనే విషయాలు మనం చేస్తాం. ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ఈ డివోటీస్ ఫలాపేక్ష లేకుండా పని చేసే వాటిల్లో కూడా, అయితే మనం ఇష్టమైన పని చేసినప్పుడు 2 కేటగిరీస్ చేయొచ్చు. ఒకటి, మనము పని చేస్తాము, దేవుడి కోసమే చేస్తాము, కానీ ఫలితం ఎలా ఉందో అని కొంచెం మనకి ఆలోచన వస్తుంది అనమాట. ఇంకా కొందరు పని కూడా దేవుడి కోసమే చేస్తాడు, ఆ ఫలితం మీద కూడా వాళ్ళకేమి ఇంట్రెస్ట్ ఉండదు. దానికి అది గురూజీ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము టెంపుల్లోనే దేవుడికి ప్రసాదం చేయడానికి వచ్చాము, ఆ మాతాజీకి గులాబ్ జామ్స్ చేయడం బాగా వచ్చు, ఎక్స్పర్ట్ అనమాట. సో దేవుడి కోసమనే ఆవిడ వచ్చారు, దేవుడి కోసం చేయడానికి ఎంతో బాగా చేశారు. చేసిన తర్వాత ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత ఆమె వేరే భక్తుల్ని అడిగి తెలుసుకుంటారు, గులాబ్ జాములు ఎలా చేశాను, బాగున్నాయా, బాగా వచ్చినాయా, రుచిగా ఉన్నాయా అని అడుగుతారు. అదొక రకం. ఇంకొక ప్రభుజీ ఉన్నారు, ఆయన జిలేబీ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. ఆయన వస్తారు, జిలేబీ చేస్తారు, చేసి పెట్టేసి వెళ్ళిపోతాడు, అంతే. దాని గురించి ఎవరితో ఏమీ మాట్లాడు, అతను చేస్తాడు, దేవుడి కోసమే చేయడానికి టెంపుల్కి వచ్చాడు, చేసి పెట్టేశాడు, వెళ్ళిపోయాడు. అతను ఏంటంటే, చేశాను కదా నేను, ఇవి ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలని కూడా అతనికి ఏం లేదు, ఎందుకంటే నేను దేవుడి కోసం చేశాను, అది ఎలా ఉన్నా కూడా దేవుడి ఇష్టమే అని అది ఉంటారు అనమాట. దీనిలో దేవుడి కోసం మనం చేసిన దానిలో కూడా 2 రకాలు ఉంటాయి. కొన్ని ఫలితం మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫలితం ఎలా ఉంది అనేది. కొంతమందికి ఫలితం మీద కూడా ఉండదు, ఎందుకంటే అది అనే దేవుడే చూసుకుంటాడులే అని. ఇలా 2 రకాలు ఉంటారు అనమాట. ఇంకా మనము వీళ్ళని ఎలాగా కూడా అడగొచ్చు అంటే, నీవెవరు అంటే, నేను భగవంతుడికి సేవకుడు అని చెప్తారు. ఇంకా ఏం చేస్తున్నావు, నేను ఏం చేస్తున్నా అంటే, భగవంతుడు ఏం చేయమని చెప్పాడో ఆ పని చేస్తున్నా. ఎలా పని చేస్తున్నావు, నా వరకు నేను మాత్రం చాలా కష్టపడి పని చేస్తున్నా, ఆ కష్టపడి పని చేయడంలో మాత్రం ఎటువంటి భేదము చూపించట్లేదు. ఇంకా దానివల్ల నీకు ఏమొస్తుంది, నాకు దేవుడు ఏమిస్తే అదే వస్తుంది. ఓకే, దేవుడు మనకి ఏదైతే ప్రతిఫలంగా ఇవ్వదలుచుకున్నాడో అదే వస్తుంది అన్నమాట. అంటే వీళ్ళు మొత్తం భగవంతుడి యొక్క సేవలో మనసుని భగవంతుడి మీద లగ్నం చేశాడని అర్థం. లేదనుకోండి, ఏమనిపిస్తుంది, ఒక ప్రాజెక్ట్ నేనే చేశాను, ఇది నా వల్లే అవుతుంది, నేను కాబట్టి ఇంత బాగా చేశాను అని అనుకుంటారు భక్తులు కాని వాళ్ళు అనమాట. కానీ వాళ్ళు చేసేది ఏముండదు, కానీ వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది. సో ఇట్లా అనుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమంతుడు లంకకి వెళ్తాడు కదా, లంకకి వెళ్ళి లంక అంతా అయిపోయిన తర్వాత ఆయన లంక చూడటానికి వెళ్తాడు, కానీ అక్కడ దహనం కూడా చేయవలసి వస్తుంది, అక్కడ పరిస్థితిని బట్టి దహనం కూడా చేస్తాడు. ఈయన శక్తి ఏంటో అక్కడ చూపిస్తాడు, మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత రాముడు ఇతన్ని చాలా మెచ్చుకుంటాడు అనమాట. నేను చాలా రోజుల నుంచి వెతుకుతుంటాడు కదా, కానీ ఇప్పుడు నాకు కొంచెం మనశ్శాంతిని కలిగించావు, సీతమ్మ జాడ మనకు తెలిసింది, ఎక్కడుందో తెలిసింది అంటే, దానికి హనుమంతుడు ఏమంటాడంటే, అవన్నీ కూడా నీకు తెలుసు, నీ ఆశీర్వాదం వల్లే, నువ్వు చేపిస్తేనే, నువ్వు పంపిస్తేనే నేను వెళ్ళాను, ఇక్కడ నా గొప్పతనం అంటూ ఏం లేదు, నీ వల్లే ఇదంతా జరిగింది అని చెప్తాడనమాట. ఇది సరెండర్ అవడం, అది కంప్లీట్ గా మనం ఏది భగవంతుడికి సరెండర్ అవడం అనమాట. దీని గురించే మనకి 5వ శ్లోకంలో బాగా క్లియర్ గా చెప్పారనమాట. ఇంకా చెప్పాలి అంటే, ఒక రైతు ఉన్నారు, రైతు చాలా కష్టపడుతున్నాడు, వ్యవసాయం చేయడానికి కష్టపడాలి కదా, చాలా కష్టపడుతూ ఒక రోజు దేవుణ్ణి చాలా ప్రార్థిస్తాడు, ఈ కష్టం నేను చేయలేకపోతున్నాను, చాలా కష్టపడుతున్నాను అంటాడు. అప్పుడు దేవుడు వస్తాడు, దేవుడు వచ్చి అడుగుతాడు అంట భగవంతుడు, ఏం కష్టపడుతున్నావు, నేను వ్యవసాయం చేయాలంటే నాకు చాలా కష్టం అవుతుంది అంటాడు. సరే, నువ్వు ఏదైతే వ్యవసాయం చేస్తున్నావో ఆ వ్యవసాయం భూమి ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వే ఇచ్చావు. ఆ వ్యవసాయం చేయడానికి వాటర్, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వే ఇచ్చావు. ఇప్పుడు ఏదైతే వ్యవసాయం చేయడానికి వాతావరణం కూడా కరెక్ట్ గా ఉండాలి కదా, అది ఎవరు ఇచ్చారు, నువ్వే ఇచ్చావు. మళ్ళీ ఆ భూమిలో కూడా కొన్ని పోషకాలు ఉండాలి కదా, మొక్కలు పెరగడానికి ఏవైతే కొన్ని కావాలో అవి ఎవరు ఇచ్చారు, అవి కూడా నువ్వే ఇచ్చావు. మరి అన్ని నేనే ఇచ్చాను, నువ్వేం చేస్తున్నావు, ఏదో కొంచెం దున్ని అవి విత్తనాలు కూడా నువ్వే ఇచ్చావు, అవన్నీ వేసి కొంచెం నువ్వు ఇచ్చిన వాటర్ని దానికి కొంచెం పోసి దాన్ని కొంచెం చూసుకుంటున్నాను అంతే. అంటే నేను 70-80% పని అంతా నేనే చేశాను, నేను చేసి నీకు అన్ని అమర్చి ఇచ్చాను, ఇచ్చిన దాన్ని నిన్ను కొంచెం చేసుకోమని చెప్పాను. దానికంటే అవును, నాకు ఇప్పుడు అర్థమైంది, నేనేం ఎక్కువ కష్టపడలేదు, ఇది నా పని, నేను చేస్తాను అని అనుకున్నాడు అనమాట. అప్పుడు ఆయన ఆలోచన మారిపోయింది, నేను చాలా కష్టపడుతున్నాను, అసలు నేను ఈ పని చేయలేకపోతున్నాను అన్న భావం అతని మనసులో నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన అన్ని సృష్టించి అన్ని రెడీ చేసి మనకి ఇచ్చారు, కానీ మనం అది కొంచెం చేస్తున్నాము, కానీ ఆ కొంచెంకి ఏమని ఫీల్ అవుతున్నాం అంటే మొత్తం మనమే చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాం అనమాట. కాదు అని చెప్పారు భగవంతుడు. అది నిజమే కదా. సో అది మనం అర్థం చేసుకునే దానిలో మన భావం అంతా మారిపోతుంది అనమాట. పరిస్థితి అయితే అదే ఉంది, కానీ మనం అర్థం చేసుకునే విషయంలో ఉందన్నమాట ఇది. నెక్స్ట్ 6th శ్లోక.
సన్యాసస్తు మహాబాహో దుఃఖ వాప్న మయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. భగవంతునికి భక్తియుత సేవలో నెలకొనకుండా కేవలం సమస్త కర్మలను సన్యసించటం మనిషిని సుఖవంతుడు చేయలేదు. కానీ భక్తియుత సేవలో నెలకొనిన ముని శీఘ్రమే పరబ్రహ్మమును పొందుతాడు. అదే అదే చెప్తున్నాడు భగవంతుడు, నానా రకాలుగా చెప్తున్నాడు. ఎందుకు నానా రకాలుగా చెప్పాల్సి వస్తుంది, ఒకటే విషయం అని అనిపిస్తుంది మనకి. ఎందుకు చెప్తున్నాడు అంటే మనకి బాగా అర్థం అవడం కోసం అన్నమాట. ఒకసారి చెప్తే అర్థం అవ్వదు కదా, ఒకటే విషయాన్ని ఒక 10 సార్లు 100 సార్లు చెప్తే మనకు దానిలో కొంచెమైనా అర్థం అవుతుంది. అందుకోసం నానా రకాలుగా అన్ని రకాలుగా తిప్పి 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 మనకి ఎక్కించడం కోసం ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఇక్కడ కూడా అదే చెప్పాడు. భగవంతుడి సేవలో నెలకొనకుండా భగవంతుడికి ఏమీ చేయకుండా అన్ని వదిలేసి నేను సన్యాసం చేసుకుంటాను అనటం కూడా సుఖమేం కాదు అని చెప్తున్నాడు. సుఖమేం కాదు, దానికంటే కూడా నా భక్తియుత సేవలో ఉంటే నువ్వు శీఘ్రమే తొందరగా నన్ను చేరుకుంటావు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 7th శ్లోక. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోక అండి, బాగా అర్థం చేసుకోండి. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. భక్తితో పనిచేసేవాడు విశుద్ధాత్ముడు, మనసును ఇంద్రియాలను నిగ్రహించేవాడు అయిన వ్యక్తి ప్రతి ఒక్కరికి ప్రియమైన వాడే ఉంటాడు. ప్రతి ఒక్కరూ అతడు ప్రీతిపాత్రుడై ఉంటాడు. ఎల్లప్పుడూ పనిచేసినప్పటికీ అటివాడు ఏనాడు బద్ధుడు కాడు. ఇదిగోండి ఏం చెప్తున్నారంటే, అతను భక్తితో పనిచేస్తాడు, పరిశుద్ధమైన ఆత్మ కలిగి ఉంటాడు, మనస్సును ఇంద్రియాలను నిగ్రహించుకుని ఉంటాడు. అలాంటి వాడు ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన వాడుగా ఉంటారు. అంతే కదండి, ఎవరికి ఏమి హాని చేయకుండా, వాళ్ళని ఎవరిని ఏమి అనకుండా, వాళ్ళందరితో వాళ్ళకి ఎవరికి ఎలా అవసరమో అలాగా మసులుకుంటూ ఉన్న వాళ్ళంటే ఎవరికైనా ఇష్టమే కదా. అందరు చాలా సాధు స్వభావం కలిగిన వాళ్ళని అనుకోవచ్చు మనం, అందరికి ఇష్టమైన వాళ్ళే. మళ్ళా అతనికి కూడా అందరూ ఇష్టమే. అతను కూడా ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తాడు, అందరినీ సమానంగా అతను చూస్తాడు. అతను కూడా అందరికి ఇష్టమై ఉంటాడు. ఎందుకంటే అతని ఏదైతే మంచి మనసు ఉందో, అతని మంచి బుద్ధి ఉందో, అతని మంచి పనులు ఉన్నాయో అవి అందరికి కూడా చాలా నచ్చుతాయి అన్నమాట. అది మనం ఎగ్జాంపుల్ గా మనం శ్రీల ప్రభుపాదుని తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుపాదుల వారు చిన్నప్పటి నుంచి భక్తుడు అవడం వల్ల ఆయన ఎంత శుద్ధి అయ్యాడంటే, అతనికి 69 70 సంవత్సరాల వయసులో ఆయన అమెరికా వెళ్ళాడు. ఎంత పెద్ద వయసు కదా అది. ఆ ముసలితనంలో వెళ్ళి కూడా అక్కడ ఎలాంటి వాళ్ళని మార్చాడు అంటే, హిప్పీస్ అంటారు. ఫస్ట్ అతను మార్చిన వాళ్ళు హిప్పీస్ అన్నమాట. హిప్పీస్ అంటే వాళ్ళు ఉన్నత కుటుంబంలోనే పుట్టారు, కానీ వాళ్ళు ఎక్కువ సుఖం కోసము వాళ్ళు అందరూ బయటకు వచ్చేసి ఎక్కువ మత్తు మందులకి బానిసైపోయారనమాట. బాగా ఇది ఎట్లా అయిపోయిందంటే, ఆ రోజుల్లో ఆ గవర్నమెంట్ కూడా ఒక పెద్ద సమస్యలాగా అయిపోయింది. యువత అంతా పాడైపోతున్నారు, ఎలా చేయాలో వాళ్ళకి అర్థం కానంత సమస్యలో ఉన్నారు. ఆ టైంలో ప్రభుపాద్ ఏం చేశారంటే, వాళ్ళకి ఎవరైతే హిప్పీస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కృష్ణ భక్తి, ఈ హరినామ సంకీర్తనం ఉంది కదా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రానికి వాళ్ళందరూ చాలా అట్రాక్ట్ చేయగలిగారు ప్రభుపాద్ గారు. వాళ్ళకి ఏదైతే వాళ్ళు బానిసలుగా ఉన్నారో అదంతా వదిలేసి వచ్చి వాళ్ళందరూ కూడా ఈ ఇస్కాన్ లో జాయిన్ అవడం జరిగింది. జాయిన్ అవడమే కాదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ముందు ఉన్న అలవాట్లన్నిటిని వదిలేసి అందరు కూడా కృష్ణ భక్తిలోకి వచ్చారు. చాలా వరకు వచ్చారు. ఫస్ట్ వాళ్ళనే మార్చారనమాట. అది ఒక ఆంగ్ల పత్రిక, అదే న్యూయార్క్ లో ఉండే న్యూయార్క్ టైమ్స్ ఏంటో అండి పత్రిక పేరు, అది దానిలో హెడ్లైన్స్ లో ఫ్రంట్ పేజీలో వచ్చిందనమాట. ఎవరు ఈ సన్యాసి, భారతదేశం నుంచి వచ్చారు, కానీ ఆయన ఏం మాయ చేశారో తెలీదు, మన దేశంలో ఉండే వీళ్ళని ఎంత బాగా మార్చేశాడు అని అట్లా పెద్ద ఆర్టికల్ వస్తుంది అనమాట. అది అంటే ఆ గవర్నమెంట్ కూడా అంత ఆశ్చర్యం కలిగించారు మన ప్రభుపాద్. వాళ్ళకి ఎంతో సమస్యగా ఉన్న ఒక సమస్యని ఆయన ఎలా మార్చాడు. ఆయన ఒక శుద్ధ భక్తి, ఆయన ఏదైతే మంచిని ఏదైతే చెప్పాలనుకున్నారో, ఆయనకి ఏదైతే ఫస్ట్ నుంచి ఆయన ఒక సాధనలాగా చేశాడు, ఆయనకు అంత పవర్ వచ్చింది, ఆయన మాటకంత పవర్ వచ్చింది. ఆయన ఏది చెప్తే కూడా అది వినేలాగా అలాంటి వాళ్ళు కూడా తయారయ్యారనమాట. సో అదే అందరికి చాలా ఇష్టమైన వాడిగా అయిపోయాడు ఆయన ఏది చెప్తే అది. కాబట్టి ఆయన ఒక 4-5 years లో అమెరికా వెళ్ళిన తర్వాత ఒక 4 years లో కొన్ని లక్షల మందిని ప్రపంచం మొత్తం కూడా కృష్ణ భక్తులు చేయగలిగాడు అంటే అది అతని యొక్క పవర్ అన్నమాట. ఆ పవర్ ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చారు. సో అతను అంతే అందరికీ ఇష్టము. అతను కూడా అందరినీ సమానంగానే చూశాడు. ఇతను ఈ జాతి వాడు, వీడు ఇంతకు ముందు ఇలా ఉన్నాడు, నల్ల జాతి, తెల్ల జాతి, మళ్ళీ ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళారు. అలా ప్రతి స్థలంలో ఆయన ఎవరిని కూడా వేరుగా చూడలేదు.
ఆయన శుద్ధ బ్రాహ్మణు. ఆ రోజుల్లో బ్రాహ్మణాస్ అంటే ఎలా, బ్రాహ్మణ కంటే ఆయన వైష్ణవ అంటే వాళ్ళు జనరల్ గా ఎంతో మడితో ఎంతో ఆచారాలతో ఉండేవాడు. ఆయన సొంతగా కూడా ఉన్నారు. కానీ తను ఉన్నప్పటికీ పర్సనల్ గా కూడా అందరినీ కూడా సమానంగానే చూశాడనమాట. ఆ ఆ ఎవరైతే ఆయన అందరికీ ప్రేమ పెంచాడో ఆయన మీద కూడా అందరూ అంత ప్రేమ పెట్టుకున్నారు. సో వీళ్ళు చాలా శుద్ధం, చాలా హైయర్ స్టేజ్ వాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మనకు వస్తుంది 11వ చాప్టర్ లో మనము విశ్వరూపం చూడబోతాం అనమాట కృష్ణ భగవంతుడిది. సో అప్పుడు అర్జునుడు ఏం చూస్తాడంటే ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, రాజులు ఎవరైతే కౌరవులైపు ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణ భగవానుడి యొక్క నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు చనిపోవడం తను చూస్తాడు. అంటే జరగబోయేదని భవిష్యత్తును చూస్తాడు అనమాట. దానికి కృష్ణుడు ఒకటే చెప్తాడు. ఏమని చెప్తాడంటే వాళ్ళని ఎలాగూ నేను చంపాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళు దుర్మార్గం చెప్పాడు కదా మనకి పోయిన నిన్నటి అధ్యాయంలో చెప్పాడు కదా, సాధువులను రక్షిస్తాను, దుర్మార్గుల్ని కూడా సంహరిస్తానని చెప్పాడు కదా. ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాడు. కానీ నిన్ను ఒక ఆయుధం లాగా మాత్రమే వాడుకుంటున్నానన్న విషయం చెప్తాడనమాట. ఇప్పుడు అలాగే మనం కూడా అలాగే, మనం పెన్ అనుకోండి, మనలో ఇంక్ లేకపోతే మనం రాయగలుగుతామా? లేదు. సో ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ కొన్నాము, కొన్ని లక్షలు పెట్టి ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పియానోనో ఒక ఏదో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొన్నాము. కొంతంత మాత్రం దానికి ఏమన్నా ఉపయోగం ఉందా? దానంతట అదే ఏమన్నా వాయించుకోగలుగుతుందా? దాన్ని వాయించడానికి కూడా అది ఏదైతే ఉపయోగించాలో ఆ జ్ఞానం ఉన్న మనిషి వచ్చి దాన్ని వాయిస్తే అది చక్కగా ఎంతో అందంగా అది వాయించగలుగుతుంది. దాన్ని మనం యూజ్ చేసుకోగలుగుతాం. అంటే దీనికి కూడా అవన్నీ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. మనం ఓన్లీ ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. దాన్ని కొంతమంది మనం ఫస్టే అనుకున్నాం, కొంతమంది చాలా వాటిలో ఎక్స్పర్టిజం ఉంటుంది, చాలా ఎక్స్పర్ట్స్ అవుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ, కొంతమందికి కొన్ని కళల్లో చాలా ఎక్స్పర్ట్. ఎలా అవుతారు? దేవుడి ద్వారానే వచ్చినాయి వాళ్ళకి ఆ కళలన్నీ కూడా. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 7th శ్లోకం అయిపోయింది కదా. 8th 9th శ్లోకాస్ అండి. నైవ కించిత్ కరోమీతి యుక్తమన్యేత తత్వవేత్ పశ్యన్ శృణ్వన్ సృజన్ జిజ్ఞన్ నన్నన్ గచ్చన్ స్వపన్ స్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్షన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియార్దేషు వర్తంత ఇది ధారయన్. దివ్య చైతన్యంలో ఉన్న వ్యక్తి చూడటం, వినటం, తాకటం, వాసన చూడటం, తినటం, నడవటం, నిద్రపోవటం, శ్వాసించటం వంటివి చేస్తున్నప్పటికీ నిజానికి తామేమీ చేయట్లేదని తనలో తాను సర్వదా ఎరిగి ఉంటాడు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు, విసర్జించుతున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు, లేదా కళ్ళు తెరిచినప్పుడు, కళ్ళు మూసినప్పుడు ఇంద్రియాలు తమకు సంబంధించిన విషయాల్ని నెలకొని ఉన్నాయని, తాను వాటికి దూరంగా ఉన్నానని అతడు సర్వదా ఎరిగి ఉంటాడు. అంటే ఇప్పటిదాకా మనం తెలుసుకున్న వాటన్నిటిని కూడా అన్నిటిని ఒకే దిక్క పేర్చి చెప్తున్నాడు అనమాట భగవంతుడు. ఏం చెప్తున్నాడంటే ఏదైతే దివ్య చైతన్యంలో ఉన్న వ్యక్తి, ఏదైతే హయ్యర్ పొజిషన్ లో ఆధ్యాత్మికంగా ఉన్నారో అతను ఏమనుకుంటాడంటే ఏం చేస్తే కూడా నేను చేయటం లేదు, ఏదైతే ఈ వస్తువులు ఏవైతే ఇచ్చారో మనకి, కొంచెం నాన్న ఇది మ్యూట్ చేయవా, డిస్టర్బెన్స్ వస్తుంది. ఏవైతే మనము అదే మన ఇంద్రియాలను ఉపయోగించి మనం ఏవైతే చేస్తూ ఉంటామో, ఏవేమి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ప్లస్ కర్మేంద్రియాలు అన్నిటిని ఉపయోగించి మనం ఏ ఒక పనులు చేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా మనం చేయటం లేదు, నేను చేయటం లేదు. అంటే లోపల ఉన్న ఆత్మ చేయటం లేదు, ఏదో ఈ శరీర ధారణ, ఈ శరీరాన్ని పోషించుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు, నాకు దానికి సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారంట. సో అలా ఉన్నవాడు, దివ్య చైతన్యంలో ఉన్న మనిషి అలా ఆలోచిస్తాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ 10th చాప్టర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. 10th శ్లోక కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది మనం ఆచరించవలసింది. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్ర మివ అంబసా. ఫలాలను భగవంతునికి సమర్పించి సంగత్వం లేకుండా తన కార్యాన్ని చేసేవాడు తామరాకు నీటిచే తడవని విధంగా పాపముచే ప్రభావితము కాడు. ఈ ఇదైతే మనకు అందరికీ తెలుసండి, కానీ ఆచరించడం అయితే మనకు తెలీదు. ఏమంటాము, మనం ఎలా ఉండాలనుకుంటాము, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. ఈ వాడైతే మనందరికి తెలుసు కదా. అంటే ఏంటి అన్నట్టు దీనిలో క్లియర్ గా చెప్తున్నారు అనమాట. ఏంటి,
ఏదైతే మనం ఇక్కడ పని చేస్తానికి వచ్చామో, ఏవైతే పని ఉందో, ఏదైతే మన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వస్తున్నామో, అవన్నీ కర్మ ఏదైతే మన ఇంతకు ముందు జన్మలో చేసుకున్న కర్మ ఫలితం అవనివ్వండి, అవన్నీ అనుభవించడానికి మాత్రమే మనం వచ్చాము. ఇక్కడ ఉన్న వాటితో మనకి ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం కొన్ని సంవత్సరాలే ఉంటాం. ఎక్కువ మనమేమి ఇక్కడే ఉండిపోం శాశ్వతంగా అన్న విషయము తెలుసుకొని దేని మీద పెద్ద అటాచ్మెంట్ లేకుండా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఏదైతే మనకి భగవంతుడు ఇచ్చాడో ఆ ఇచ్చిన వాటిని పెట్టుకుని మనము బాగుపడటమా పాడైపోవడమా అనేది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ దేవుడి యొక్క ప్రమేయం ఏమీ ఉండదు. ఎందుకు అంటే మనకి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. మనము స్వేచ్ఛా జీవులం, అంటే ఫుల్ స్వేచ్ఛ ఇవ్వలేదు. మనం అలాగని మొత్తం దేవుడి కంట్రోల్లో కూడా లేదు. ఎలా అయితే మనం ఒక పశువుని ఒక కొంచెం తాడు కట్టేసి పెడతాము, అది దానికి ఎంత దూరం వరకు ఆ తాడులు ఎంత ఉంటుందో అంతవరకు మాత్రం తిరగగలుగుతుంది అనమాట. అది దానికి మించే తిరగలేదు. సో అట్లనే మనకు కూడా కొంతవరకు మనకు లిమిట్ ఇచ్చారు. నానా చేయడం. హరే కృష్ణ అండి అందరికి. సారీ చిన్న డిస్టర్బెన్స్. అయితే ఏం చెప్పుకున్నా, పద్మపత్రం ఇమాంబస. సో ఎలా ఉండాలి అంటే, ఒక చిన్నది, భగవంతుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు కానీ పూర్తిగా ఇవ్వలేదు. మనం ఏవైతే కొన్ని పనులు మాత్రమే చేయగలుగుతాము, కానీ మనం ఏమనుకుంటామంటే అన్ని మనమే చేస్తున్నామని మనం ఒక అజ్ఞానంలో ఉన్నాం. మనము యాక్చువల్ గా మన మనసునే మనం కంట్రోల్ చేసుకోలేము. మన మనసునే మనం కంట్రోల్ చేసుకోము, మన బుద్ధినే మనం కంట్రోల్ చేసుకోలేము. కానీ మనం అందరినీ కంట్రోల్ చేయాలనుకుంటాం, కానీ చేస్తున్నామని కూడా అనుకుంటాం. కానీ ఎవరిని మనం ఏమి కంట్రోల్ చేయలేమన్నమాట. అలాగే మనకి దేవుడు ఇస్తారు, కానీ వారిని మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేది మన చేతుల్లోనే ఉంటది. మనకి ఏవైతే ఇవ్వాలనుకుంటాడో అవన్నీ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రి ఉన్నారు, ఆ తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు ఉంటే ఒక కొడుకుని డాక్టర్ చదివించాడు, ఒక కొడుకుని ఇంజనీరింగ్ చదివించాడు. ఈ డాక్టర్ ఏదైతే మెడిసిన్ జాయిన్ చేశారో ఈ బాబు చక్కగా అన్ని నీట్ గా చదువుకున్నాడు, పాస్ అయిపోయాడు. తర్వాత తన ప్రాక్టీస్ పెట్టుకున్నాడు, అతను సంపాదించి అతను మంచి దారిలో పడ్డాడు. ఈ ఇంకొక అబ్బాయి ఎవరైతే ఉన్నాడో తను ఏం చేశాడు, కాలేజీకి వెళ్ళాడు కానీ చదువుకోలేదు. మాది స్మోకింగ్, డ్రింకింగ్, మూవీస్ చూడటం, చిల్లరగా తిరగడం అన్ని చేసుకుని ఫెయిల్ అయిపోతూ సబ్జెక్టులు ఏమి కంప్లీట్ చేసుకోకుండా అంత తన టైం ఏదైతే మంచి టైం ఉంటుందో ఆ టైంని మొత్తం వేస్ట్ చేసుకుంటాడు. వేస్ట్ చేసుకున్న తర్వాత అతను ఎవరైతే వాళ్ళ అన్నయ్య ఉన్నాడో తనేమో మంచిగా సెటిల్ అయ్యాడు, ఇదేమో మంచిగా సెటిల్ కాలేదు. కానీ దానిలో తప్పు ఎవరిది? వాళ్ళ నాన్నదా? వాళ్ళ నాన్న ఇద్దరిని సమానంగానే చూశాడు. ఇద్దరికి ఏమైతే ఇవ్వాలో, ఇద్దరికి వాళ్ళకి ఏమేమి ఖర్చులు ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని కూడా ఇద్దరిని చూశాడు. కానీ ఒక అబ్బాయి ఏమో తన బుద్ధిని ఉపయోగించి దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు. ఇంకొకడేమో తన తప్పుదారిలో పడి తనని తనే పాడు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ మనము వెళ్ళి వాళ్ళ నాన్నని అనటంలో దాని అర్థం లేదు కదా. అలాగే మనం కూడా అన్నమాట, దేవుడు మనకు అన్ని కరెక్ట్ గానే ఇచ్చాడు, కానీ దాన్ని మనం ఇష్టానుసారంగా, అంటే దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోకుండా పాడు చేసుకుని మళ్ళీ మనం ఏమంటాం, దేవుడే నాకు ఇలా చేస్తున్నాడు, దేవుడికి దయ లేదు, నా మీద ఎందుకో దయ కలగట్లేదు, నన్ను అన్ని కష్టాల్లో పెట్టాడు అని మనము మళ్ళీ ఒక వేదాంతం కూడా చెప్తాం అనమాట. అంటే దాన్ని కూడా దేవుడి మీద నెట్టేస్తాం. మనం చేసామని అసలు ఒప్పుకోము. అదేంటంటే మన అజ్ఞానం అది. ఇంకా ఎలా ఉండాలి అంటే, మామూలుగా ఎంతో అది అన్ని మనకి దేవుడే ఇచ్చాడు. దేవుడికి మనం సేవకులమని ఇందాక అనుకున్నాం కదా, దీనికి పెద్ద ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒరిస్సాలో పాత రోజుల్లో ఒక రాజు ఉండేవాడు, ప్రతాపరుద్రుడు అని రాజు ఉండేవాడు అనమాట. అతను పెద్ద శుద్ధ భక్తుడు. అతను ఏం చేసేవాడంటే, జగన్నాథ రథయాత్ర జరిగినప్పుడు, ఈ జగన్నాథ రథయాత్ర గురించి మనం తెలుసుకోవాలండి. యాక్చువల్ గా మనకు బయట కూడా ఎన్నో ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి, కానీ దానికి మనం ఏం చేస్తారంటే ఉత్సవ విగ్రహాలు వస్తాయి. ఊరేగింపు కోసం వచ్చేవి ఉత్సవ విగ్రహాలు, మనందరికి తెలుసు కదా ఆ విషయము. ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు కోసం వస్తాయి. కానీ ఏదైతే పూరిలో జగన్నాథ స్వామి ఉన్నారో ఆ జగన్నాథ స్వామి స్వయంగా వస్తారు. అక్కడ ఉత్సవ విగ్రహాలను సపరేట్ గా రావు. ఏదైతే మెయిన్ మూల విరాట్ ఉన్నారో ఆయనే ఈ రథయాత్రలో వస్తారనమాట. అందుకే ఎంత విశేషం, మనం చూస్తూ ఉంటాం కదా, ఆషాఢ మాసంలో వస్తుంది అనమాట. అది ఆయనే వస్తారు. అందరి జనాలందరికీ ఆయన కనిపించడం, అందరికి దర్శనం ఇవ్వడం కోసం. అంటే ప్రతి ఒక్కళ్ళు నన్ను దర్శనం చేసుకోవడానికి రాగలుగుతారు, రాలేకపోతారు. ఇప్పటికి కూడా ఫారినర్స్ కి ఎంట్రీ ఉండదండి జగన్నాథ స్వామికి మనం దర్శనం చేసుకోవడానికి ఇప్పటికి కూడా ఆ టెంపుల్లోకి ఎంట్రీ లేదనమాట. సో అలాంటి వాళ్ళందరికీ కూడా దర్శనం వేయడానికి పాత రోజుల్లో కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది వెళ్ళలేని వాళ్ళందరూ కూడా నేనే వచ్చి దర్శనం ఇస్తాను, ఆయన అంత దయగలవాడు. అయితే ఈ ప్రతాపరుద్రుడు ఏం చేసేవాడంటే, ఈ జగన్నాథ రథయాత్ర టైంలో
రథం కంటే ముందు ఆయన ఏం చేసేవాడు అంటే దారి మొత్తం శుభ్రం చేసేవాడు, తనే స్వయంగా శుభ్రం చేసేవాడు. ఒక రాజు ఆయన తలుచుకుంటే ఎంతో మంది పని వాళ్ళని పెట్టి చేపించవచ్చు అనమాట, కానీ తనే సొంతగా చేసేవాడు. ఎందుకు అంటే అలా చేస్తారు అంటే శుద్ధ భక్తులు వాళ్ళు ఇంకా చాలా క్లీన్ అయిపోతారు, చాలా క్లీన్. మనం ఏదైతే దేవుడి కోసం ఉపయోగిస్తూ ఉంటాం, ఇప్పుడు కూడా చూడండి మీరందరూ కూడా, మనందరం కూడా ఇప్పుడు క్లాస్ లో ఉన్నామంటే ఏం చేస్తున్నాము, ఈ భగవద్గీత బుక్ ని చదువుతున్నాము, వింటున్నాము, దాని గురించి ఆలోచిస్తున్నాము. అంటే మనం కూడా కృష్ణుడి గురించి తెలుసుకుంటున్నాం కదా ఎంతో కొంత, అంటే మనం కూడా చాలా శుద్ధమైపోతూ ఉన్నాము. అలాగే గుడికి వెళ్ళామంటే కూడా చాలా శుద్ధం అవుతాము. వెళ్ళడానికి కాళ్ళు పనికొస్తాయి, చేతులతో నమస్కారం చేస్తాము, కళ్ళతో దేవుణ్ణి చూస్తాము, అక్కడ ఏదైతే మంచి మంచి పూలు ఉంటాయో వాటి మంచి స్మెల్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు పెట్టిన ప్రసాదం తింటాము, అక్కడ ఎంతో కొంత కీర్తన చేస్తాము, కథన్నా వింటాము, ఏదో ఒకటి చేస్తాము, అంటే అన్ని అవయవాలు కూడా శుద్ధమైపోతాయి. సో అట్లా అది శుద్ధి చేసుకోవడం అనమాట. అలా అంటే ఏదైతే శుద్ధి చేయడం అంటే ఏంటి, మురికిని పోగొట్టుకోవడం, మన లోపల ఏదైతే పేరుకుని ఉందో ఆ మురికినంతా తొలగించుకోవడం అనమాట, శుద్ధపడటం. ఈ రాజు కూడా అలాగే అనేవాడు అనమాట, నేను శుద్ధపడుతున్నా, నేను సేవ చేసుకుంటున్నా, నేను రాజునైతే ఎక్కడికి రాజుని, ఈ ప్రాంతానికే రాజుని, కానీ జగన్నాథ్ ఈ జగాన్ని మొత్తానికి ఆయనే ప్రభువు. సో ఆయనే మన కోసం ఇక్కడ వస్తున్నప్పుడు నేనెంత ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఈ దేనికి రాజుని, కాబట్టి నేను శుభ్రం చేయడంలో ఏ విధమైన తప్పు లేదు, నేనేది చిన్నతనంగా కూడా ఫీల్ అవటం లేదు అని ఆయన చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా ఆచారం ఉంది, ఏదైతే ఈ ప్రతాపరుద్ర వంశస్థులు ఉన్నారో వాళ్ళు, కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువ సోఫిస్టికేట్ అయిపోయారు, వాళ్ళు ఏమి ఇట్లా రోడ్లు మరి ఊడట్లేదు, ఒక బంగారు చీపిరి తీసుకొచ్చి రథం వరకు ఊడుస్తారనమాట. ఇప్పుడు కూడా ఆచారం ఉంది, కానీ అప్పుడు ఆయన మాత్రం అంత మనస్ఫూర్తిగా రోడ్లన్నీ అలా ఊడ్చేసేవాళ్ళు అనమాట. అది భక్తి. అది దాని పొజిషన్ చూసుకోవాలా, ఆ పొజిషన్ కూడా ఏం చెప్పాడు, దేవుడు ఇస్తే నాకు ఈ పొజిషన్ వచ్చింది అని అంటున్నాడు. నేను ఈ పొజిషన్ లో ఉన్న నా వల్ల నేను పెద్ద రాజున నాకు అనుకోవట్లేదు, దేవుడు ఇచ్చాడు, కానీ ఆయన కంటే తక్కువే నేను అన్న విషయము ఇతను అర్థం చేసుకున్నాడు అనమాట. ఇలా మన భారతదేశంలో ఎంతో మంది రాజులు ఉన్నారు, శుద్ధ భక్తులైన రాజులు ఎంతో మంది ఉన్నారు. ఏది పాత రోజుల్లో చూసిన ప్రహ్లాద్ మహారాజు, అంబరీష్ మహారాజు, ధ్రువ మహారాజు, బలి చక్రవర్తి, వీళ్ళందరూ కాకుండా కూడా ఈ రోజుల్లో, ఈ కాలంలో కూడా, అంటే ఈ కలియుగంలో కూడా మన పూర్వ రాజులు ఎంతో మంది ఇలా శుద్ధ భక్తులు ఉన్నారనమాట. అంటే వాళ్ళందరూ జ్ఞానం లేకుండానా, వాళ్ళకి అంత ఉంది కదా, కానీ వాళ్ళు తెలియక ఇలాంటి పనులన్నీ చేశారా, కాదు, జ్ఞానంతో చేశారనమాట. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి 11th శ్లోకం, కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంజ్ఞం త్యక్త్వాత్మ శుద్ధయే. యోగులు సంగత్వాన్ని విడిచి కేవలం శుద్ధపడే ఉద్దేశంతోనే దేహంలో, మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలతోనైనా పనిచేస్తారు. ఇందాకే చెప్పాను కదండి, ఆ సంగత్వం లేకుండా, అంటే మనం ఏం చేసినా కూడా దేవుడి కోసమే. ఫర్ ఎగ్జాంపుల్ మనం టెంపుల్ కి వెళ్ళామంటే ఎన్ని రకాలుగా శుద్ధపడతామో కూడా చెప్పాను కదా. అలాగే మీకు ఎప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారంటే యోగుల సంగత్వాన్ని, ప్రతి దాని మీద అటాచ్మెంట్ వదిలేస్తారు. తనకి ఏదైతే ఇక్కడ ఉన్నాయో వాటి మీద ఇవన్నీ నావి అనేవి వదిలేసి, ఇవన్నీ నాకు దేవుడు ఇచ్చాడు అన్న భావంతో ఉంటారు. రెండు మనవే, కానీ దానిలో భావంలో ఎంతో తేడా ఉందన్నమాట. వాళ్ళు దేంతో పనిచేస్తారు, శుద్ధమైన తన అన్నిటి మీద ఏదైతే అటాచ్మెంట్ ఉందో ఆ అటాచ్మెంట్ వదిలేసుకొని ఉంటారు అని చెప్తున్నారు. ఇక్కడ మనము ఇంకొక విషయం తెలుసుకోవాలండి. ఇక్కడ యాక్చువల్ గా భగవంతుడు మనకి పరమాత్మ రూపంలో మనలో ఉంటాడు అని మనం అనుకున్నాం కదా. ఈ పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుడు మనకి ఏం కావాలన్న విషయం ఆయనకు తెలుసు. అంటే మనం ఏది కోరుకుంటున్నాం, ఇప్పుడు మనం జనరల్ గా వింటూ ఉంటాం, నువ్వు గట్టిగా అనుకోరా అయిపోతుంది అన్న మాట మనం వింటూ ఉంటాం కదా. అంటే ఎందుకు ఆ మాట అంటారు అంటే, భగవంతుడు ఆల్రెడీ మన లోపల ఉన్నాడు, ఆయనకి మన కోరికలు ఏంటో తెలుసు, కానీ కోరికలతో పాటు అర్హత కూడా చూస్తాడు. మన ఇష్టం వచ్చిన మాకు ఎంత కావాలి అంటే మనకు అర్హత లేకపోతే మనకు దొరకదు అనమాట అది. సో ఆ పరమాత్మ ఏం చేస్తాడంటే, తన లోపల ఉన్న ఏదైతే జీవాత్మ ఉన్నాడో తన కోరిక, ఏదైతే వీళ్ళ కోరిక ఉందో అది చూస్తాడు. చూసి దాన్ని ఎంతవరకు ఇవ్వాలనేది అతను నిర్ణయించుకుని ఇస్తాడు, శాంక్షన్ చేస్తాడు. ఫస్ట్ మనం కోరుకుంటాము, భగవంతుడు శాంక్షన్ చేస్తాడు. దాన్ని ఎవరు మనకి ఇంప్లిమెంట్ చేస్తారు అంటే, దాన్ని ఎవరు ఫిల్ఫిల్ చేస్తారంటే ప్రకృతి అంటే మాయాదేవి, అంటే దుర్గా అమ్మవారు. ఆమె మనకి ఇవన్నీ ఏవైతే మనం కోరుకుంటామో వాటన్నిటిని ఆవిడే మనకి చేసేలాగా చేస్తుంది అనమాట. భగవంతుడు శాంక్షన్ చేస్తాడు, కానీ ఆ పని ఎవరు చేయడానికి అంటే ప్రకృతికి అప్పు చెప్తాడు అనమాట, అమ్మవారికి అప్పు చెప్తాడు, వాళ్ళు అలాగా చేసేమని. సో మనం అందుకనే మనము ప్రకృతి కంట్రోల్లో ఉంటాము, ఎందుకంటే భగవంతుడు ఆమెకు అప్పచెప్పాడు ఆ పని. సో ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి.
మనం అన్ని మన కంట్రోల్లో ఉన్నాయి అనుకుంటాము, మన కంట్రోల్లో లేవు. అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడే మనం పని చేస్తాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే ఆచార్యులు, గురువు గారు, మహమ్మద్ అలీ అని ఒక పెద్ద బాక్సర్ ఉండేవారంట. అతను చాలా బలవంతుడు, చాలా ఎన్నో ప్రపంచ కప్పుల్ని గెలిచాడు. అతనికి కొన్ని సంవత్సరాల తర్వాత, అతను ఎంత పెద్ద బాక్సర్ కదా, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వస్తే మీకు తెలుసు కదా, పార్ట్స్ పడిపోతాయి. అంటే పార్ట్స్ పడిపోయినాయి అంటే ఉన్నాయి కదా, యాక్చువల్గా చేతులు అయితే ఉన్నాయి కదా, కానీ అతను ఒకప్పుడు ఎంతో బాక్సింగ్ చేసిన మనిషి కనీసం ఒక చిన్న కప్పు ఎత్తి ఒక కాఫీ పాలు కూడా తాగే పరిస్థితిలో లేడు. అంటే అది పని చేయటం లేదనమాట. అర్థమైంది కదా. అంటే ఈ శక్తి ఏదైతే ఉందో మన ప్రతి అవయవం పని చేయాలంటే అవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. అవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడే అవన్నీ పని చేయగలుగుతాయి. అవన్నీ ఎవరు చేస్తున్నారు? మన లోపల ఉన్న ఏదైతే పరమాత్మ ఉన్నాడో వాటన్నిటిని కూడా చూసుకుంటున్నారు అనమాట. ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఇంకా చూస్తే మనము ఈ రోజుల్లో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు హిట్లర్ ఏం చేస్తాడు? ఎంతమందిని, కొన్ని లక్షలు కోట్ల మందిని చంపేస్తాడు. కానీ అతను లాస్ట్కి ఏమైపోయాడు? తనే సూసైడ్ చేసుకున్నాడు. ఓకే, అంటే అతనికి ఏం తెలుసు? అతను ఎవరిని కంట్రోల్ చేయలేడు అని. అంటే తనకి నచ్చని చేసిన వాళ్ళందరినీ చంపేసుకుంటూ వచ్చాడు. కానీ లాస్ట్కి తెలిసింది ఏమని? ఏది నా చేతిలో లేదు, నేను ఓడిపోయాను, ఇంకా నేను బతకడం వేస్ట్ అని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. అంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? ఏది మన కంట్రోల్లో లేదు, మనం జస్ట్ చేస్తున్నాము. కానీ ఆ విషయం తెలుసుకోవడానికి జీవిత కాలం పట్టి జీవితం అంతా వ్యర్థమైపోతుంది అనమాట అనేది వీళ్ళందరూ మనకి ఎగ్జాంపుల్స్. ఇంకొకటి ఏం 12వ శ్లోకం చూద్దామండి. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. స్థిరమైన భక్తి కలిగిన వాడు సమస్త కర్మ ఫలాలను నాకే సమర్పించే కారణంగా నిర్మలమైన శాంతిని పొందుతాడు. కాగా భగవంతునితో జతకూడని వాడు తన శ్రమ పట్ల లోభము కలిగిన వాడైన వ్యక్తి బద్ధుడవుతాడు. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే తనకి ఏదైతే కర్మఫలాలు ఉన్నాయో ఆ కర్మఫలాల్ని భగవంతుడికి సమర్పించిన వాడు నిర్మలమైన శాంతిని పొందుతాడు. కానివాడు ఏమవుతాడంట? ఈ శ్రమంతా నాదే, ఇది నేనే భోగించాలి, ఇది నేనే అనుభవించాలి అనుకున్నవాడు ఇక్కడే ఉండి ఇక్కడే ఉంటాడు. చెప్పాం కదా, జన్మ మృత్యు జరా వ్యాధి సైకిల్లో పడి తిరుగుతూ ఉంటాడు. దీనిలో కూడా మనము ఇక 2 రకాలు చూసుకోవాలండి. ఇప్పుడు మనం ఇస్తున్నాము అని మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా, కానీ భగవంతుడి దృష్టిలో మనం ఏదైతే దేవుడి కోసం ఖర్చు పెట్టేదానివ్వండి, మంచి కార్యాలకు ఖర్చు పెట్టేదానివ్వండి, దానికి ఎలా చూస్తాడు అంటే, ఇప్పుడు ఒక మనిషి నెలకి తన శాలరీ ఒక 2 lakhs 2 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకోండి. అతడు గుడి కోసము నెలకి ఒక 1000 రూపాయలు ఇస్తున్నాడు అని అనుకుందాము. సో ఎంత ఇస్తున్నాడు? నెలకు ఒక 1000 రూపాయలు ఇస్తున్నాడు. తనకు వచ్చిన 2 లక్షల్లో నుంచి ఒక 1000 రూపాయలు ఇస్తున్నాడు. ఇంకొక సామాన్య ఒక ఎంప్లాయీ ఉన్నాడు, తన నెలకి 10,000 సంపాదిస్తున్నాడు. 10,000 సంపాదించినా కూడా తన 10,000లో నుంచి 500 తీసుకెళ్లి దేవుడికి ఇస్తున్నాడు. అప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ దేవుడికి ఇస్తున్నట్టు? డబ్బు రూపాయన చూస్తే 1000 రూపాయలు పెద్ద అమౌంట్ లాగా కనిపించవచ్చు, కానీ దేవుడి దృష్టిలో ఈ సృష్టి మొత్తం ఆయనదే, ఆయనకి ఇచ్చే మన డబ్బులు అవసరమే లేదు. కానీ మనం శుద్ధి పడటానికి మనం చేసుకునే దానిలో కూడా ఎవరు ఎంత చేస్తున్నారు అనేది ఆయన అన్ని చూస్తాడు. ఎందుకంటే ఆయన మన పరమాత్మ రూపంలో మన దగ్గర ఉన్నాడు కదా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనకు ఉన్న దానిలో మనం ఎంత చేయగలుగుతున్నాము అనేది ముఖ్యం, అంతేగాని ఎంత చేస్తున్నాము అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే దేవుడికి ఏమి ఫిగర్ తోటి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆయనే మొత్తం, మనం అనుకున్నాం మొత్తానికి ఐశ్వర్యం, ఇది మొత్తం ఆయనదే, దానిలోనే మనం వచ్చి ఉన్నాము. అర్థమైంది? కానీ మనం ఏమని ఫీల్ అవుతూ ఉంటామంటే మనం ఇస్తున్నాము దేవుడికి, మనం చేస్తున్నాము అనుకుంటాం. కాదు, ఆయనకి ప్రతిదీ లెక్క బాగా తెలుసు అన్నమాట. అది 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైర్భువన్ కారణన్. దేహదారి తన స్వభావాన్ని నియంత్రించి సమస్త కర్మలను మానసికంగా విడిచిపెట్టినప్పుడు కర్మను చేయకుండా, కర్మకు కారణం కాకుండా ఉండి 9 ద్వారాలు కలిగిన పురములో సుఖంగా నివసిస్తాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 9 ద్వారాలు కలిగిన పురము అంటున్నాడు. అంటే మన శరీరము, మన శరీరానికి మొత్తం 9 ద్వారాలు ఉంటాయంట. 9 ద్వారాలుండి తన ఏదైతే మనసును నిగ్రహించి తన మానసికంగా అన్ని ఏవైతే మానసికంగా డిటాచ్ గా ఉండమంటున్నాడు. ఉన్నప్పుడు అతను ఏమంటాడు? సుఖంగా ఉంటాడంట. ఫస్ట్ ఈ 9 ద్వారాలు అంటే ఏంటో తెలుసుకుందాము. 2 చెవులు, 2 కళ్ళు, 2 నాసికాద్వారం,
రంధ్రాలు, ఒకటి నోరు, ఇవి 7 అయిపోయినాయి. కింద ఉన్న జననేంద్రియాలు, ఇవి 2, అవి 2 పార్ట్స్, మొత్తము 9 నవద్వారాలు. ఈ 9 మాత్రమే లోపలికి ఏవైనా ప్రవేశించడానికి ద్వారాలు అన్నమాట. ఈ 9 ద్వారాలను కూడా లో ఆత్మ ఉంటది. ఈ 9 ద్వారాలు కలిగినటువంటి ఈ దేహములో ఆత్మ లోపల ఉంటుంది. ఆ లోపల ఎలా ఉంటుందంట, ఈ దేహదారి ఎలా ఉంటే తన స్వభావాన్ని నియంత్రించుకొని మానసికంగా ఆయన కొంచెము ఈ కర్మల పట్ల, కర్మ ఫలాల పట్ల ఎక్కువ ఆపేక్ష లేకుండా ఉంటే కొంచెం సుఖంగా ఉంటాడంట. ఈ ఆత్మ అనేది సుఖంగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. 15th శ్లోకం. నదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అగ్నేన నావృతం జ్ఞాన తేన ముహ్యంతి జంతవః. భగవంతుడు ఎవరి పాపాన్ని గాని పుణ్యాన్ని గాని తీసుకోడు. అయినా దేహదారులు తన నిజమైన జ్ఞానాన్ని కప్పివేసే అజ్ఞానం కారణంగా మోహితులవుతారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనకి లిమిటెడ్ స్వేచ్ఛ, మనకి ఎక్కువ స్వేచ్ఛ లేదు, కానీ స్వేచ్ఛ ఉంది అనుకుంటాము. అట్లనే మన యొక్క పాపాలకి మన పుణ్యాలకి కూడా అతనేం తీసుకోడు. అతను మనం ఇవ్వలేము, మనమే అనుభవించాలన్నమాట. ఏది చేసుకున్నా కూడా మనమే అనుభవించాలి. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనకి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని అజ్ఞానంతో కప్పబడి ఉంది అనమాట. అంటే మనం ఫస్ట్ అజ్ఞానాన్ని తీసివేస్తే అప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నైట్ ఉన్నాం, చీకటి ఉంది, మొత్తం మనకు కరెంట్ లేదు, ఏం లేదు, నైట్ అంతా చీకటిలో ఉన్నాము. చీకటి పోవాలి అంటే ఏం కావాలి, మనకి వెలుగు కావాలి. పొద్దున్న సూర్యుడు వచ్చాడు అనుకోండి, మొత్తం చీకటి తొలగిపోతుంది. అంటే చీకటి అనేది ఉంది, కానీ వెలుగు వచ్చేసరికి ఆ చీకటి లేనట్టుగా వెలుగు కనిపిస్తుంది అనమాట. మనకి జ్ఞానం కూడా ఉంది, కానీ అజ్ఞానంతో కప్పివేస్తుంది అనమాట. సో అజ్ఞానాన్ని తీసేస్తే అజ్ఞానం అనేది బయటకు వస్తుంది అనేది ఇక్కడ చెప్పబడింది. నెక్స్ట్ 16-17 వదిలేద్దాం, లేట్ అవుతుంది. 17th శ్లోకం అండి. తదుద్బద్ధయత యస్తదాత్మా సన్నిష్ఠిస్త సత్పరాయణ గచ్చన్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష. బుద్ధి, మనసు, శ్రద్ధ, ఆశ్రయము అన్ని కూడా భగవంతునిపై లగ్నమైనప్పుడు మనిషి పరిపూర్ణ జ్ఞానము ద్వారా కల్మషాల నుండి పూర్తిగా శుద్ధిపడిన వాడే ఆ విధముగా నేరుగా మోక్ష మార్గానికి ప్రయాణిస్తాడు. ఇదే చెప్తున్నాడు అనమాట భగవాన్. ఏం చెప్తున్నాడు? బుద్ధి, మనస్సు, విశ్వాసము, అతని మీద నమ్మకం ఉండటం అనమాట. అతన్ని వాళ్ళు ఆశ్రయించాలి. ఆశ్రయించిన వాడు పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది శుద్ధమైపోతాడు. శుద్ధమైపోయి తర్వాత శుద్ధమైపోతే ఏమవుతుంది, నెక్స్ట్ దేవుడి దగ్గర మోక్షం పొందుతారు. ఇదే ఈ శ్లోకంలో కూడా ఇదే చెప్పబడింది. నెక్స్ట్ ఈ 18th శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం అందరు మ్యూట్ లో పెట్టుకోరా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా తమదర్శినః. వినమ్రులైన యోగులు నిజమైన జ్ఞాన బలంతో విద్యా వినయ సంపన్నుడే బ్రాహ్మణుడిని, గోవును, ఏనుగును, కుక్క మాంసం తినేవాడిని, చండాలుని సమదృష్టితో చూస్తాడు. భక్తి భావాల్లో ఉన్న వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే, ఎదురుగా ఉన్నవాడు పెద్ద యోగినా, పెద్ద బ్రాహ్మణుడా, లేకపోతే అది ఎదురుగా ఉన్నది ఏంటి అనేది వాడు చూడను అనమాట. ఈ గోవు, ఏనుగు, కుక్క, లేకపోతే కుక్క మాంసం తినే చండాలుడు అందరినీ కూడా సమానంగా ఎలా చూడగలుగుతాడంటే, అతనికి జ్ఞానం ఉంది, నిజమైన యోగి. అతనికి ఏం తెలుసు, ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఏవైతే ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నాయో, ఈ జీవరాశులు ఉన్న ప్రతి ఒక్కళ్ళలో కూడా పరమాత్మ ఉన్నాడు. భగవంతుడే పరమాత్మ రూపంలో ఉన్నాడు. ప్రతి ఒక్క జీవిలో, ప్రతి ఒక్కళ్ళలో ఉన్నది ఎవరు? పరమాత్మ ఉన్నాడు. ఆయన పరిమాణంలో వేరుగా ఉన్న, మన శరీరం వేరుగా ఉందేమో కానీ పరమాత్మ అయితే అందరికి ఒకే రూపంలో, ఒకే సైజులో ఉన్నాడు. ఆత్మ కూడా అలాగే ఉంది, పరమాత్మ కూడా అలాగే ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరినీ సమానంగా చూస్తాడు, అని వేరుగా చూడడు. దానిలో ఉన్న భగవంతుడనే చూస్తాడు. భగవంతుడు ఉన్నాడు కదా అనే చూస్తాడు అనమాట. దీన్ని మనము బాగా క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక పెద్ద వెహికల్ ఉందండి, 24 వీల్స్ తోటి సామాన్ తీసుకుపోయే పెద్ద వెహికల్ ఉంది. అది రోడ్డు మీద వెళ్తూ ఉంది. దాన్ని నడపడానికి కూడా ఒక మనిషి ఉన్నాడు. ఇంకా ఒక చిన్న సైకిల్ వేసుకుని చిన్న బాబు వెళ్తూ ఉన్నాడు. ఆ సైకిల్ మీద ఉన్న అబ్బాయి కూడా ఒక మనిషి ఉన్నాడు. ఈ సైకిల్ నడుపుతుంది కూడా ఒక మనిషే. ఈ పెద్ద వెహికల్ నడుపుతుంది కూడా ఒక మనిషే. అంటే ఇద్దరు మనుషులే. నేను పెద్ద వెహికల్ నడుపుతున్నాను కదా, అతను వెళ్ళిపోయి ఆ చిన్న సైకిల్ నడిపే అబ్బాయి నేను చంపేస్తాడా? చంపడు కదా. ఇద్దరు సమానమైన విషయం తనకు తెలుసు. అలాగే చీమలు, మనం మొన్నే అనుకున్నాం ఆత్మ ఎంత ఉంటుంది, వెంట్రుక కొనలో 10,000 వంతు ఉంటుంది అనుకున్నాం.
కాబట్టి అది ప్రతి దానిలోకి ప్రవేశించగలుగుతుంది. కాబట్టి అది ఏదైతే చీమలో ఉన్న ఆత్మ కూడా ఒకటే ఉంది, పరమాత్మ కూడా ఒకటే ఉన్నారు, ఆత్మ కూడా ఒకటే ఉంది. పెద్ద ఏనుగు ఇంకా పెద్ద పెద్దవి ఏమున్నాయి కూడా అవి కూడా అన్ని ఒకేలాగా ఉన్నాయి కదా, ఒకటే ఉంది. సైజు వేరే ఉండొచ్చు కానీ లోపల ఉన్న పరమాత్మ అయితే ఒకటి. ఈ విషయాన్ని యోగులు వాళ్ళకి ఎరుగున్నారు, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళందరినీ కూడా సమానంగా చూడగలుగుతారు. ఈ సమానంగా చూడాలి అంటే అంత జ్ఞానం వచ్చి ఉండాలన్నమాట. అంత జ్ఞానం ఉన్న వాళ్ళు అందరినీ సమానంగా చూస్తారు అని చెప్తున్నారు అన్నమాట. వీళ్ళు ఎవరికి కూడా భేదం చూపించరు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో పరమాత్మ ఉన్నారన్న విషయం వీళ్ళు నిత్యం ఎరుగుంటారు, వీళ్ళు యోగులు. నెక్స్ట్ 20th శ్లోకం. నా ప్రవృషేత్ ప్రియం ప్రాప్య నో ద్విచేత్ ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్ బ్రాహ్మణి స్థితః. ఏదైనా ప్రియమైనది లభించినప్పుడు ఉప్పొంగటం కానీ, అప్రియమైనవి కలిగినప్పుడు శోకించటం కానీ తెలియనివాడు స్థిరమైన బుద్ధి కలిగిన వాడు, మోహరహితుడు, జగద్విజ్ఞానము తెలిసినవాడు అయిన వ్యక్తి అది వరకే బ్రహ్మంలో నెలకొని ఉంటాడు. ఇతని గురించి ఏం చెప్తున్నారు అంటే, అతనికి ఏదైనా ఒక దాని మీద చాలా ఇష్టమైనది దొరికినప్పుడు చాలా పొంగిపోవడము, ఇష్టం లేని ఉన్నప్పుడు వాటి మీద ఇష్టం లేదనుకోవడము, అవి కొన్ని ఇష్టమైన వాటిగా ఉండటము, కొన్ని ఇష్టం లేని వాటిగా ఉండటము, లేదా తనకి ఇష్టం లేనివి దొరికినప్పుడు శోకించటము, ఇలాంటివి ఏమి చేయడంట. ఎవరు? స్థిరమైన బుద్ధి గలవాడు. అంటే అతను ఆల్రెడీ జ్ఞానం వచ్చింది కదా, ఇవన్నీ కూడా దేవుడి ప్రసాదము, నాకు ఇష్టమో ఇష్టం లేదని ఏం చూడకూడదు అనే జ్ఞానం అతనికి వచ్చింది కాబట్టి అతను దేని గురించి ఎక్కువ శోకించడు, తను మోహరహితంగా ఉంటాడనమాట. అంతా కూడా దివ్య జ్ఞానంతో చూస్తూ ఉంటాడు. ఇతను ఏమనొచ్చు అంటే ఎప్పుడు బ్రహ్మంలో నెలకొన్న వ్యక్తి అని అంట. అంటే యోగి అన్న, దివ్య జ్ఞానం తెలిసిన మనిషి అన్న, బ్రహ్మంలో నెలకొన్నవాడు అన్న అంతా ఒకటే అన్నమాట. వీళ్ళందరూ ఏంటంటే జ్ఞానాన్ని తెలుసుకుని ఉంటారు, తెలుసుకొని ఉండడమే కాదు ఆచరిస్తూ ఉంటారన్నమాట. అది ముఖ్యం. తెలుసుకోవడము, తెలుసుకున్న దానికంటే కూడా ఎక్కువ ఆచరించడము అనేది ముఖ్యం అన్నమాట. దీన్ని మనము ప్రభుపాద్ గారికి ఏం జరిగిందో, నిజ జీవితంలో ఏం జరిగిందో ఇది విషయం గురించి ఒకసారి చూద్దాము. ప్రభుపాద్ గారు అంట అమెరికా వెళ్ళక ముందు ఆయన మొత్తం ఇండియా మొత్తం తిరుగుతూ ప్రవచనాలు చెప్తూ ఉండేవాళ్ళు ఇట్లనే. అయితే ఆయన అలహాబాద్ లో ఒకసారి ప్రవచనం చేస్తూ ఉన్నాడు. ప్రవచనం చెప్తూ ఉండగా ఒక మనిషి వచ్చి తనకు ఒక చిన్న స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్ ఇలా చూసి పక్కన పెట్టేశారు. మళ్ళా కొంతసేపు తర్వాత మళ్ళీ ఇంకొక స్లిప్ ఇచ్చారు, అది కూడా పక్కన పెట్టేశారు. అలా 2-3 సార్లు అయిపోయింది. అలా దాన్ని పక్కన పెట్టేశాడు. తన ప్రవచనం చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రవచనం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరైతే తనకి మెయిన్ ఇంపార్టెంట్ డివోటీస్ ఉంటారో వాళ్ళు వచ్చి అడిగారు అనమాట. జనరల్ గా అంత పెద్ద ఆయన అలా ప్రవచనం చెప్తుంటే ఎవరు డిస్టర్బ్ చేయరు. సో అన్ని సార్లు స్లిప్ ఇచ్చారు అంటే ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం ఏదో ఉండుంటది అని అర్థం చేసుకుని వాళ్ళు వచ్చి అడిగారు అనమాట ప్రభుపాద్ని. ఏంటండి మీకు ఇన్ని సార్లు ఆ స్లిప్లు ఇచ్చారు, ఏమైంది అంటే ఆయన ఏం చెప్పారంటే, నా ఫ్యాక్టరీ కాలిపోయిందంట, దానిలో ఫైర్ యాక్సిడెంట్ అయింది, నా ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయింది, టెలిగ్రామ్ వచ్చింది, అది నాకు అది చూపిస్తున్నారు అని చెప్పాడు. అసలు యాక్చువల్ గా అతనికి ఏదైతే సంపద ఉందో అదంతా ఫ్యాక్టరీలో ఉంది. అది సడన్ గా అనుకోకుండా అది ఫైర్ యాక్సిడెంట్ అయింది. అది మామూలు మనుషులమైతే ఇక్కడ చిన్న సౌండ్ వస్తేనే నాకు డిస్టర్బెన్స్ అయ్యి ఏం చెప్తున్నానో మర్చిపోతున్నాను చిన్న సౌండ్ కి. అది మన జ్ఞానం అంత ఉందన్నమాట. కానీ ఆయన అంత పెద్ద అనమాట, అంత ఫైర్, తన ఏదైతే తన ప్రాపర్టీ సర్వస్వం అగ్నికి ఆహుతి అయిపోయింది. ఆ విషయం ఆయనకు తెలిసింది. కానీ అది తీసి అక్కడ పక్కన పెట్టేసి ఆయన ఏం లేకుండా చక్కగా 1.5 సేపు అతను ఏం చెప్పదలుచుకున్నాడు ప్రవచనం అంతా చెప్పిన తర్వాత చెప్పాడు. అదేంటి అది అనేది అతని యొక్క స్థాయి అన్నమాట. అతను ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన అంత పెద్ద పని కూడా చేయగలిగారు కదా. సో వాళ్ళు బ్రహ్మ జ్ఞానంలో ఉన్నట్టు అన్నమాట అని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రభుపాద్ గారే ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇంకొకటి ఈ 22nd శ్లోకం కూడా మనల్ని, ఇది బాగా ఇంపార్టెంట్ అండి. ఏహి సంస్పర్శ జాభోగం దుఃఖ యోనయ ఏవతే ఆంద్యవంత కౌంతేయ నతేషు రమతే బుధః. బుద్ధివంతులైన వ్యక్తి భౌతికేంద్రియాలతో సంపర్కం వలన కలిగే దుఃఖ కారణాలలో పాల్గొనడు. ఓ కౌంతేయ, అటువంటి దుఃఖాలు ఆది అంతము కలిగి ఉంటాయి, అందుకే బుద్ధివంతుడు వాటిలో ఆనందాన్ని పొందడు. ఇదిగోండి,
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మన ఏదైతే మన భౌతికేంద్రియాలు మనకు వాటి వల్ల కలిగే ఏవైతే దుఃఖానికి సంతోషానికి కారణం అవుతున్నాయో వాటిలో ఎక్కువ పాల్గొనడంట. ఇంకొకటి ఏంటంటే మనం పొందే ప్రతి సుఖానికి కూడా కష్టానికి కూడా ఒక ఆది ఒక అంతము ఉంటుందంట. కానీ అదే దేవుడి కోసం చేసే వాటికి ఆది ఉండదు, అంతము ఉండదు. అది కంటిన్యూస్ గా జన్మ జన్మలు జరుగుతూ ఉంటదంట. అది ఎలాగో అంటే మనకు ఒక కోరిక ఉంది, ఒక మంచి ఒక పెద్ద కారు, లేటెస్ట్ గా ఒక కారు కొనుక్కోవాలని ఫస్ట్ ఒక కోరిక ఉంది. దానికోసం మనం ఏం చేస్తాం, బాగా కష్టపడి సంపాదించి దానికి ఎంత డబ్బులు కావాలో అంత మనం సంపాదిస్తాం. అంటే కోరిక ఫస్ట్ వచ్చింది, దానికోసం ప్రయత్నం కూడా చేస్తాము, కొనుక్కుంటాం కూడా. కొనుక్కున్న తర్వాత ఆ వెహికల్ మన జీవితకాలం మనతో పాటు మనం ఇంకొక 50 సంవత్సరాలు బతికాము, 40 సంవత్సరాలు మనతో పాటు ఉంటుందా? ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత అది పాడైపోతుంది, దానికి ఎండ్ వస్తుంది. మళ్ళీ మనకి అయినా అది ఎండ్ రాదు, అది బాగానే ఉండి కూడా ఉండొచ్చు, కానీ మనకి అంతకంటే పెద్దది మంచిది ఏమైనా వస్తుంది అని కొనుక్కోవాలని కోరిక కూడా మళ్ళీ రావచ్చు. దీన్ని పక్కన పడేస్తాము. అంటే ఏదైతే ఒక కోరిక ఉందో దానికి స్టార్టింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి దానికి కూడా ఆది ఉంటుంది, అంతం కూడా ఉంటుంది. కానీ భగవంతుడి దానికి అలా ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే భౌతిక వస్తువుల పీట మన ఇంద్రియార్థాలను ఉపయోగించుకుంటూ చేయడానికి వెళ్తామో అవి ఎంత ప్రాబ్లమ్స్ లో పడేస్తాయి అనటానికి ఇక్కడ మన ఆచార్యులు వారు ప్రతి ఒక్క ఇంద్రియం గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ చెప్పారు. అది ఏంటంటే మనం చూద్దామండి. ఎక్కువ ఒక్కొక్క ఇంద్రియం వల్ల ఏమేమి ఇబ్బందులు పడతాయో చూస్తే అన్ని ఇంద్రియాల వల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం అర్థం చేసుకోగలుగుతాము. ఫస్ట్ మిడత. ఆ మిడత ఏం చేస్తుందంటే ఆ లైట్ ని చూస్తుంది అనమాట. అది చూసి దాని దగ్గరికి వెళ్ళాలనుకుంటది, వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, కాలి పడిపోతుంది. సో దానికి ఏదైతే వెళ్ళాలన్న కోరికతోటి తనంతట తానే నాశనం అయిపోతుంది అనమాట. 2 జింక. ఆ జింక కంటండి ఒకలాంటి ధ్వనులు అంటే చాలా ఇష్టం అంట. సో అయితే ఈ వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఆ జింకను పట్టుకోవడం కోసము దానికి ఏదైతే ఇష్టం ఉందో ఆ ఇష్టమైన వాయిద్యాల్ని వాళ్ళు మోగిస్తారనమాట. మోగిస్తే ఈ జింక ఏం చేస్తారంటే అది వినటానికి వెళ్తుంది. తనకి ఇష్టం కదా ఆ ధ్వని ఉందో ఆ ధ్వని వినటానికి వెళ్తే వాళ్ళు పట్టేసుకుంటారు, ఆ జింకను పట్టేసుకుంటారు. అలాగా అది తనకంతట తానే నాశనం అయిపోతుంది అనమాట. ఇంకా 3వది చేప చెప్పొచ్చు. చేప ఏం చేస్తారు, హ్యాపీగా నీటిలో ఉంటది, నీటిలో ఉన్న దానికి ఫుడ్ కూడా దొరుకుతుంది. కానీ అది ఏం చేస్తుంది, బయట నుంచి వేటగాడు ఏం చేస్తారు, ఒక వలను పెట్టేసి ఒక ఇదిని పెట్టి దానికి ఏదైనా ఫుడ్ వేస్తారు. అది ఆ ఫుడ్ తినడానికి వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది, వీళ్ళ వలలో దొరికిపోతుంది కదా. అది ఏదో నాలుక టేస్ట్, అది రుచి కోసం పైకి వచ్చి అది దొరికిపోతుంది. మళ్ళీ ఇట్లనే మనం కప్పని కూడా చూడొచ్చు, అరవడం అనమాట. కప్ప ఏం చేస్తుందంటే పక్క నాన్ స్టాప్ గా అరుస్తూనే ఉంటది. దాని అరుపుకి ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న పాములు ఏవో దాన్ని తినే ఉంటాయి కదా, కప్పని తినే ఉంటాయి కదా, దానికి శుభ్రంగా తెలిసిపోతుంది అనమాట ఈ కప్ప ఎక్కడుంది. ఎంత రాత్రిపూట అయినా ఎంత చీకట్లో అయినా ఇది సౌండ్ చేస్తూ ఉంటది కదా, ఆ సౌండ్ ప్రకారం ఇది సౌండ్ చేస్తూ ఉంటది. దీన్ని చూసుకొని వాళ్ళ శత్రువులు వచ్చేసి దీన్ని తినేస్తాయి. సో దాని నాశనం అదే చేసుకుంటది, దానివల్ల అదే అయిపోతుంది. నెక్స్ట్ కీటకాలు. వీటి మంచి స్మెల్, మనం సుగంధ ఫ్లవర్స్ పూలలో నుంచి మంచి సువాసన వస్తుంది కదా, ఈ సువాసన కోసమని ఇవి వెళ్తాయి. తర్వాత మకందం కూడా తీసుకుంటాయి. సువాసన కోసం వెళ్ళి లోపు దూరుతాయి. ఈ పూలు ఏమవుతాయి అంటే అవి ముడుచుకోపోతాయి, కొంచెం టైం అయిన తర్వాత ముడుచుకోపోతాయి కదా, ముడుచుకోపోయినాక ఈ లోపలే చనిపోతాయి అనమాట. ఇది కూడా దానంతట అదే వెళ్ళి ఇరుక్కుంది. ఇంకా ఏనుగు స్పర్శ కోసం ఏనుగుని చెప్పుకుంటాం అనమాట. ఏనుగు ఏం చేస్తుందంటే దీనికి ఆడ ఏనుగు యొక్క స్పర్శ కావాలి. దానికోసం ఏం చేస్తుంది, ఆడవేనుగు కోసం పరిగెడుతుంది. ఏదైతే వేటగాడు ఆ ఏనుగుని బంధించాలనుకుంటాడో ఆడు ఏం చేస్తాడంటే పెద్ద గుంత తీసేసి ఆ గుంత పైన కర్రలు పుల్లలు అవన్నీ వేసి పైన ఎండు ఆకులు అన్ని పరిచేసి పెడతాడు. పైకి చూడటానికి నేలలాగే కనిపిస్తుంది, కానీ అక్కడ గుంత ఉంటది. ఈ ఆడ ఏనుగు ఏం చేస్తాడంటే గుంతకు అవతలు పెట్టి అక్కడి నుంచి లాక్కొని వెళ్తే ఈ మగ ఏనుగు ఏం చేస్తాడంటే ఆడ ఏనుగు కోసం వెళ్ళడం కోసం పాపం పరిగెట్టినప్పుడు ఏం చేస్తుంది, ఆ ఏదైతే గుంత ఉంటుందో గుంతలో పడిపోతుంది అనమాట. గుంతలో పడిపోయాక వీళ్ళు బంధించేసి ఇంకా దాన్ని కొన్ని రోజులు చిత్రహింసలు పెట్టి దాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఈ ఏనుగులైతే ఆ ఏనుగు కొమ్ములు తీసుకోవడము, దంతాలు తీసుకోవడము, అది ఏదైతే వాటికి అవసరం ఉన్నాయో అవి తీసుకోవడము, లేదంటే వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవడానికి చూస్తాయి అనమాట. సో అట్లా ఏనుగు. ఇవి ఒక్కొక్కడానికి ఒక్కొక్క వీక్నెస్ ఉంది. మనకైతే అన్ని వీక్నెస్లు ఉన్నాయి. అసలు ఒక్కొక్కటి ఉన్నవే అవి సొంతగా వెళ్ళిపోయి అలా అయిపోతున్నాయి. ఇంకా అన్ని ఉన్న వాళ్ళు మనం ఎలాగ అయిపోతాం అనేది ఇంకా ఆ దేవుడికి తెలుసు. అందుకోసమనే మనకి జ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. కొంచెం జ్ఞానం తెలుసుకోండి, కొంచెం ఎదగండి అని చెప్తున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 23rd
శక్తిసు హైవయం సోడు ప్రాక్తరి విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త సుఖే నరః. ఈ ప్రస్తుత దేహాన్ని విడిచిపెట్టడానికి ముందే మనిషి భౌతికేంద్రియ వేగాలను సహించగలిగితే, కామక్రోధ వేగాలను ఆపగలిగితే చక్కగా నెలకొన్న వాడే ఈ జగత్తులో సుఖి అవుతాడు. ఏం చెప్తున్నాడంటే, మీరు మళ్ళీ వచ్చే జన్మ గురించి చూడకండి. ఈ జన్మలోనే మీకు ఇప్పుడు తెలిసింది కదా జ్ఞానము, కాబట్టి ఈ జన్మలోనే మీరు ఏం చేస్తారు, ఈ భౌతిక దేహానికి గురించి ఎక్కువ ఆలోచించడం వదిలేసేసి, ఈ ఇంద్రియార్థాల పట్ల పరిగెత్తడం కూడా ఆపేసి, ఈ మీ మనసుని కొంచెం వేగం తగ్గించి, అంటే పరిగెడుతూనే ఉంటది కదా, దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసి దాన్ని యోగాన్ని తగ్గిస్తే మీరు ఈ జగత్తులో ఇప్పుడే సుఖంగా ఉంటారు. సరే, ఇప్పుడే సుఖంగా ఉండొచ్చు, ఎప్పటి గురించో కాకుండా ఇప్పుడే మీరు ఏదైతే ఇంద్రియార్థాల పట్ల ఆసక్తిని తగ్గించుకొని మీ మనసు యొక్క ఎక్కడికంటే దాన్ని పంపించకుండా, అది వెళ్ళింది ఎక్కడికల్లా వెళ్ళనీయకుండా దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే మీరు సుఖంగా ఉంటారు అని చెప్తున్నారు. యాక్చువల్ గా మన సుఖము మన దుఃఖము రెండు కూడా మనలోనే ఉన్నాయి, మన మనసులో మన ఆలోచనలో మనలోనే ఉన్నాయి. కానీ మనకు ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మనం ఏమనుకుంటాం అంటే బయట ఉన్నాయి అనుకుని పరిగెడుతూ ఉంటాము. యాక్చువల్ గా బయట లేవు, ఏది వచ్చినా కూడా తాత్కాలికమే. దానికోసం ఎంతో శ్రమ పడతాం, ఎంతో కష్టపడి అది సాధించుకున్నా కూడా ఆ సుఖము ఆ సంతోషము ఏదైనా కూడా కొన్ని రోజులే ఉంటది. కానీ మన ఆలోచనని మార్చుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు సుఖంగా ఉండొచ్చు అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. 24వ శ్లోకం అండి. యోంతం సుకోంతం జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి. ఎవ్వని సుఖము లోపల ఉన్నదో, ఎవరు తన లోపలే ఉత్సాహంగా ఉండి ఆనందిస్తాడో, ఎవ్వని లక్ష్యము అంతర్ముఖంగా ఉన్నదో అతడే నిజానికి పరిపూర్ణ యోగి. అతడు బ్రహ్మములలో ముక్తుడై ఉండి చివరకు బ్రహ్మమునే పొందుతాడు. అదే ఇప్పుడు మనం అనుకున్నదే అనమాట. ఎక్కడ కూడా లేవని, బయట ఎక్కడ లేవని చెప్తున్నాడు. ఎవరి సుఖము మనము ఎక్కడ బయట ఉన్నవన్నీ కూడా తాత్కాలికంగా వచ్చిపోతూ ఉంటాయి. కానీ ఎవరైతే నాలోనే నా సుఖం ఉంది, నా లోపలే నా ఉత్సాహం ఉంది, నాలోనే నా ఆనందం ఉంది అని అంతర్ముఖంగా ఉంటాడో అతను నిజానికి పరిపూర్ణ యోగి అన్నమాట. ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆచరిస్తాడో అతనే పరిపూర్ణ యోగి. ఇతడు ఎప్పుడు చాలా బ్రహ్మాండంలో చాలా ఆనందంగా ఉంటాడు. తర్వాత కూడా వెళ్ళిపోతాడు, ఈ జీవిత చక్రంలో బంధించకుండా భగవద్ధామాన్ని చేరుకుంటాడు. తన నిత్యధామం, అది యాక్చువల్ గా నిత్యధామమైన భగవద్ధామానికి చేరుకుంటాడు అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత మనం చెప్పుకున్నాం కదా, మనకు వచ్చిన దానిలో మనం ఎంత చూస్తున్నాం ఎంత చేస్తున్నామని. అలా ఇక్కడ మనము పిసినారి వాళ్ళు ఎవరు, ఉదార స్వభావులు ఎవరు అని తెలుసుకోవాలన్నమాట. అంటే వాళ్ళు పెట్టిన ఖర్చుని పట్టి మనము వాళ్ళు పిసినారులా ఉదారులా అని మనము అనుకోలేము. అంటే వాళ్ళు చాలా ఖర్చు చేస్తున్నారు అంటే వాళ్ళు ఉదారులుగా, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు అంటే పిసినారులుగా అని అనుకోకూడదు. ఇక్కడ ఏం చేసుకోవాలంటే తన కోసం మాత్రమే ఖర్చు పెట్టుకునేవాడు పిసినారితో సమానం. అంటే తన కోసం మాత్రమే ఖర్చు పెట్టుకుంటారు, ఎంతన్నా ఖర్చు పెట్టుకోనివ్వండి, కానీ అతను ఉదారుడు కాదు, పిసినారి. తన కోసం కాకుండా ఏదైతే సమాజానికో లేక భగవంతుడి కోసమో ఖర్చు పెడతాడో, తనకు వచ్చిన దానిలో తను చేయగలిగిన అంతలోనే చేస్తాడో అతను ఉదారుడు అనమాట. సో ఈ రెండింటికి మనము జనరల్ గా బయట ఏమనుకుంటామంటే, ఎక్కువ ఖర్చు పెట్టేవాడేమో బాగా ఖర్చు పెట్టినట్టు, ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉన్నవాడు పిసినారి అనుకుంటాడు. కాదు, ఏదైతే తన కోసం పెట్టుకుంటాడో ఆడు ఎంత ఖర్చు పెట్టినా కూడా పిసినారే. కానీ భగవంతుడి కోసము, భగవంతుడి సేవ కోసము ఏదైతే ఉపయోగిస్తూ ఉంటాడో అతను ఉదార స్వభుడు. అక్కడ మనకి క్వాంటిటీతో అవసరం లేదు, చెప్పాం కదా. భగవంతుడు ఇది చూడడు, ఎందుకంటే ఆయన అన్నిటికీ ఆయనే అధిపతి, సర్వం ఆయనదే. సో ఆయనకి మన ఈ ఫిగర్స్ తోటి మనం ఇప్పుడు ఏదైతే ఒక అంకెలు వేసుకొని సంతోషపడిపోతూ ఉంటాం, ఈ అంకెలతో అతనికి సంబంధమే లేదు. వీటన్నిటికీ అతీతంగా ఉన్నాడు ఆయన. ఓకే, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. లాస్ట్ శ్లోకం అండి, శ్లోకానికి వెళ్దాము. లేదు, ఇంకొక విషయం చెప్తాను. 27-28. స్పర్శాన్ కృత్వాన్ బహిర్బాహ్యాన్ చక్షుషైరాంతరే భ్రువో ప్రాణాపాన సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యస్సింద్రియాణి మనోబుద్ధిర్మునిర్మోక్షాపరాయణః విగదేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః.
సకల బాహ్యేంద్రియ వస్తువులను త్యజించి కళ్ళను దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి ఉచ్ఛ్వాస నిశ్వాసలను నాసికా రంధ్రాలతో నిలిపి ఆ విధముగా మనసును ఇంద్రియాలను బుద్ధిని నిగ్రహించి మోక్షాన్ని కోరుకునే ముని కోరిక భయము క్రోధము నుండి బయటపడతాడు. సర్వదా ఈ స్థితిలో ఉన్నవాడు నిశ్చయంగా ముక్తుడవుతాడు అని చెప్తున్నాడు అనమాట. సకల అంటే ఇది ఇంకొక రకంగా చెప్పాలంటే తపస్సు, సన్యాసి ఏ విధంగా అయితే తపస్సు చేస్తాడో హైయెస్ట్ స్టేజ్ అనుకున్నామో దాని గురించి చెప్పాడనమాట. ఇప్పుడు దాకేమో మన కర్మ గురించి చెప్పారు కదా, మనం ఎలా పని చేస్తూ భగవత్ సేవలో ఉండాలి, భగవద్ భక్తి పొందాలి అని ఇప్పటిదాకా చెప్పి ఇది ఒక్క శ్లోకంలో మాత్రం ఒక యోగి గురించి చెప్తున్నారు అనమాట. ఆ యోగి ఎలా ఉంటాడంటే తన బాహ్యేంద్రియాలన్నింటినీ త్యజిస్తాడు. వేటి మీద అతనికి ధ్యాస అనేదే ఉండదు. ధ్యాస అనేది లేకుండా అతను ఏం చేస్తాడు, అతని యొక్క కళ్ళని ఈ ధ్రువ మధ్యంలో కేంద్రీకరించి తన ఉచ్ఛ్వాస నిశ్వాసలన్నిటిని కూడా నియంత్రించుకుని ఒక మంచి ఆసనంలో కూర్చుని అతని మనస్సు కానీ ఇంద్రియాలు బుద్ధి ఇంకేవి పని చేయవన్నమాట. ఏవి పని చేయకుండా ఉండే స్టేజ్ సమాధి స్టేజ్. ఆ స్టేజిలో ఉన్న వాళ్ళు కూడా భగవంతుడిని పొందుతాడు. కానీ ఇది చేయడం అనేది ఇంకా చాలా 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 కష్టమైన పని. అది ఎంతో 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 సాధనతో ఈ పని చేయగలుగుతాము. కాబట్టి ఇది కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే ఫస్ట్ దేవుడు 2 రకాలు చెప్పాడు కదా. కానీ ఇప్పుడు దాకా అంత భక్తిలో చెప్పి లాస్ట్ దీని గురించి కూడా చెప్తున్నాడు. ఇంకా అష్టాంగ యోగం అని కూడా ఒకటి ఉంటుంది కదండి. అష్టాంగ యోగం అంటే యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయ ధారణ ధ్యాన సమాధి అని అంటారు. ఈ అష్టాంగ యోగం ద్వారా కూడా మనం భగవంతుడిని చేరొచ్చు అని చెప్తున్నారు. కానీ అన్నిటికంటే ఈజీ మన భౌతిక ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం అన్ని పనులు మనకి ఏవైతే నిర్దేశించబడినవి ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ దేవుణ్ణి సేవించుకోవడం అనేది ఈ భక్తియుత సేవ ద్వారానే చాలా సులభంగా సాధించవచ్చు అనేది మనకి ఈ అధ్యాయం మొత్తంలో కూడా అదే చెప్పారనమాట. లాస్ట్ శ్లోకం అండి, చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకము. క్లోజ్ అయిపోతుంది. భోక్తారం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతాని జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. నన్ను సమస్త యజ్ఞాలను తపస్సులకు చరమ భోక్తగాను సకల లోకాలకు దేవతలకు పరమ ప్రభువు కాను సకల జీవులకు ఉపకారిగాను శ్రేయోభిలాషిగాను తెలుసుకొని నా సంపూర్ణ భావంలో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశ వేదనల నుండి విడివడి శాంతిని పొందుతాడు అంటున్నారు. ఇక్కడ చాలా 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 మంచి విషయం చెప్పారనమాట. సమస్త యజ్ఞాలు సమస్త తపస్సులు అన్నిటికీ ఏం చేసినా కూడా చరమ అంటే అంతిమంగా ఎవరికి చెందుతాయి అంటే నాకే చెందుతాయి అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఎవరు ఏం చేసినా కూడా అవి నాకే చెందుతాయి, నా దగ్గరకే వచ్చి చేరుతాయి. ఏ లోకాలు? మొత్తం 14 లోకాలు ఉంటాయి అంటారు. మన పైన 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, భూమి కింద ఒక 6 లోకాలు ఉన్నాయి. ఈ అన్ని లోకాలలో ఎవరు ఏం చేసినా కూడా లాస్ట్ కి నాకే చేరుతాయి అని చెప్తున్నాడు. నేను మీ సకల జీవులకి దేవతలకి అందరికీ కూడా పరమ ప్రభువునని కూడా చెప్తున్నాడు అనమాట. అందరికి అలా ఉండి ఏం చేస్తాడు, అందరికీ మంచి చేయాలనుకుంటాడు. ఆయన మంచి చేయాలనుకుంటాడు, అందరికీ శ్రేయోభిలాషిగా ఉంటాడు. ఇవన్నిటిని అర్థం చేసుకున్న వాళ్ళు ఈ భౌతిక క్లేశాల నుంచి విడిపడతారు అని చెప్తున్నారు. ఇతను సుప్రీం లార్డ్, మనందరికీ శ్రేయోభిలాషి. మనందరి శ్రేయోభిలాషి ఎవరంటే భగవంతుడే. ఆయన మాత్రమే మనకి ఎప్పుడు మంచి జరగాలి, మంచి చేయాలని కోరుకుంటాడు. కానీ మనమే ఏం చేస్తాము, మనం ఇంతకు అనుకున్నాం కదా, ఒక తండ్రి తన పిల్లలిద్దరికి కూడా మంచి చేయాలని చేస్తాడు. కానీ అది మనమే మన చేతులతోనే పాడు చేసుకుంటాం. అట్లనే ఇక్కడ కూడా మనం పాడు చేసుకుంటాం. కానీ ఆయన మనకి పరమ శ్రేయోభిలాషి. అతనికి మించిన శ్రేయోభిలాషులు ఎవ్వరు ఉండరు అనమాట. ఎందుకు ఉండరు అంటే అందరికి అంత శక్తిగా ఉండదు. ఇప్పుడు యాక్చువల్ గా మన పేరెంట్స్ ఉన్నారు, కానీ మనకు అంత మంచి చేయాలని చూస్తారు. కానీ వాళ్ళ కెపాసిటీ ఎంత, వాళ్ళ శక్తి ఎంత, వాళ్ళ శక్తిలో మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు. శక్తికి మించి వాళ్ళు చేయలేరు. కానీ భగవంతుడు సర్వశక్తివంతుడు కాబట్టి ఆయన మనకి ఎంత చేయాలి అనుకున్నా కూడా ఆయన చేయగలుగుతాడు. కాబట్టి ఏదైతే పొందాలి అనే అర్హతని మనం సాధించుకోవాలి. ఆయన మనందరికీ కూడా పరమ శ్రేయోభిలాషి. ఇంకా పరమ శ్రేయోభిలాషి కాకుండా సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి అతనే హెడ్, అతనే అన్నిటికంటే పెద్దవాడు, అధిపతి. ఇంకా అతని అన్నిటికీ యజమాని, ఈ సమస్త సృష్టికి కూడా యజమాని ఈ భగవంతుడే అన్నమాట. అతనే సుప్రీం లార్డ్, సుప్రీం కంట్రోలర్. ఈ జగత్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది కూడా ఈ భగవంతుడే మొత్తాన్ని. ఇప్పుడు చూడండి, ఈ భూమి ఒక దిక్క నించుంది, ఒక కక్షలో ఉంది, సూర్యుడు ఒక దిక్క, చంద్రుడు ఒక దిక్క, గ్రహాలు వేరే అన్ని కూడా ఉన్నాయి. అవేమన్నా వాటి పొజిషన్స్ ఏవి మారట్లేదు కదా. ఒక్క
సెకండ్ కాదు కదా, సెకండ్ లో ఎన్నో వంతు పాడైనా కూడా ఈ సృష్టి మొత్తం అల్లాకులం అయిపోతుంది. కానీ అవన్నిటి కూడా ఎవరు కంట్రోల్ చేస్తున్నాడు? ఈ భగవంతుడే కంట్రోల్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని కనుక్కోవడానికి ఇప్పటి శాస్త్రవేత్తలు ఎంతో 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 కష్టపడి కొంచెం 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 కనుక్కుంటున్నారు. కానీ చాలా మంది శాస్త్రవేత్తలు చాలా జ్ఞానం సంపాదించిన తర్వాత చాలా మంది పెద్ద డివోటీస్, చాలా భక్తులైన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా చాలా భక్తులయ్యారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇది అంతా కూడా ఒకరితో కంట్రోల్ చేయబడుతుంది అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. సో ఆ కంట్రోల్ చేయబడే అతన్ని వాళ్ళు భగవంతుడిగా కూడా యాక్సెప్ట్ చేశారనమాట. సో అతను మొత్తానికి కంట్రోలర్, ఇంకా సుప్రీం ఎంజాయర్. యాక్చువల్ గా అతను అన్నిటిని కూడా ఎంజాయ్ చేస్తాడు, కానీ ఆయన ఏం ఎంజాయ్ చేయడు, తన భక్తులకి ఇస్తాడు దాన్ని. ఎలాగా అనేది చూద్దాం ఇక్కడ. అతను అన్నిటికీ అతను అన్నిటినీ అనుభవించవచ్చు, కానీ అతను అనుభవించాడు. ఫర్ ఎగ్జాంపుల్, రావణాసుడిని వధిస్తాడు. రావణ యుద్ధం జరిగినప్పుడు రావణాసుడు చనిపోతాడు. అంటే అప్పుడు రాముడు తీసుకోవచ్చు కదా, కానీ తీసుకోడు. ఎవరికి ఇస్తాడు? విభీషణుడికి ఇస్తాడు. విభీషణుడు తన భక్తుడు అయ్యాడు కదా, విభీషణుడికి ఇస్తాడు. నెక్స్ట్ ప్రహ్లాద్ మహారాజు, హిరణ్యకశిపుడు 3 లోకాలకి అధిపతి. అతన్ని కూడా నరసింహస్వామి గారి రూపంలో వచ్చి వధిస్తాడు. వధించినప్పుడు ఆ రాజ్యాన్ని ఎవరికి ఇస్తాడు? ప్రహ్లాద్ మహారాజ్ పల్పేస్తాడు. సో అట్లనే ఇంకెవరు? వాలిని చంపుతాడు రాముడు. వాలిని చంపిన తర్వాత ఆ రాజ్యాన్ని ఎవరికి ఇస్తాడు? సుగ్రీవుడికి ఇస్తాడు. ఇప్పుడు అట్లనే ఇప్పుడు యుద్ధంలో మనము ఇంకా జరాసంధుడు అని ఒక రాజు ఉంటాడు కృష్ణుడు టైంలోనే, అతన్ని కూడా చంపుతాడు. ఆ రాజ్యాన్ని కూడా తన కొడుకైన సహదేవ మహారాజుకి ఇస్తాడు అనమాట. అట్లనే ఇప్పుడు మనం విశ్వరూపంలో చూపించబోతాడు. కౌరవులు అందరు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఇదంతా చేస్తుంది నేనే కాబట్టి నాకు కావాలన్నాడు కదా, దానికి కూడా యుధిష్ఠిర మహారాజును రాజు చేస్తాడు. అంటే తను చేస్తాడు, కానీ తన ఎంజాయ్ చేయడం కంటే తన భక్తులకి ఇవ్వడంలో అతను ఎక్కువ సంతోషపడిపోతాడు అనమాట. ఎవరైతే తన శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళు ఇవన్నీ అనుభవించాలి అని అనుకుంటాడు. అది అతని యొక్క పెద్ద మనసు అన్నమాట. భగవంతుడు ఏమనుకుంటాడు? ఏదైతే వస్తుందో దాన్ని మన భక్తుల కోసం చేసి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు దానిలో ఉండాలి అని కోరుకుంటాడు. సో ఇంకొకటి మనం ఫస్ట్ రోజే తెలుసుకున్నాము, ఏది ద్రోణాచార్యులు వెళ్తే దృష్టజుమ్నుడు వాళ్ళ నాన్న ఉన్నారు కదా, నాన్న పేరే మర్చిపోయాను, ద్రుపదుడు ఏమంటాడు? నువ్వు నేను సమానం కాదు, అసలు ఫ్రెండ్స్ అవ్వాలంటే అర్హత ఉండాలని చెప్పి అంతా మనం ఆ స్టోరీ మనం ఫస్ట్ డేనే తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు మనం చూస్తే కృష్ణుడు సుధామ కృష్ణుడు ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్స్. వీళ్ళు కూడా గురుకులంలో ఫ్రెండ్సే. తర్వాత సుధామ ఒకసారి కృష్ణుడిని కలవటానికి వచ్చినప్పుడు అసలు సుధామకి కృష్ణుడు ఎంత మర్యాదలు చేస్తాడంటే అతని పాదాలు కడుగుతారు. తనతో పాటు రుక్మిణీదేవి మాతను కూడా పెట్టుకుని ఇద్దరు కలిసి ఆయనకి పాదాలు కడిగి అతను సకల మర్యాదలు చేస్తారు. సకల సంపదలు కూడా అతను భగవంతుడికి అన్ని తెలుసు కదా, ఇతను ఇక్కడ ఒక్కొక్క సేవ చేస్తుంటే అక్కడ తనకి ఆస్తి చాలా పెరిగిపోతా ఉంటది. అంటే తన వచ్చినప్పుడు తన ఏ స్టేజిలో ఉన్నాడు, నేను అతను సమానమా కాదని చూసుకోలేదు కదా. నా స్నేహితుడు నా కోసం వచ్చాడు అంటే దేవుడి కోసం మనం కొంచెం చేసినప్పుడు ఏం తీసుకెళ్లాడు? సుధాముడు వెళ్తూ అటుకులు తీసుకెళ్లాడు. తన దగ్గర ఇవ్వడానికి ఏం లేవు, అటుకులు ఉన్నాయి. కానీ సుధామ నాకు ఏమి ఇచ్చాడు అని చూడలేదు, నా కోసం ఇవ్వడానికి వచ్చాడు, ప్రేమతో ఇచ్చాడు. ఇంతగా చెప్పుకున్నాం కదా, ఆయన ఏం చూస్తాడు? మన మనసును చూస్తాడు. మనం ఎంత ఇస్తున్నామనే ఫిగర్ ఆయన చూడడు. మనం ఏమి ఇస్తున్నాం ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే ఇది మొత్తం ఆయనకి మించింది, ఆయనకి లేనిది అంటూ ఏం లేదు. కాకపోతే మన ప్రేమ కోసం, మనకు ఆయనతో ఎంత ప్రేమ ఉందో చూపించుకోవడం కోసం మనం సమర్పిస్తాం అంతే. తను కూడా ఏం చూస్తాడు? మనం ఏమి ఇచ్చాము అని చూడము, ఎలా ఇచ్చాము అంటే ఎంత ప్రేమతో ఇచ్చామన్నదే చూస్తాడనమాట. అది మనము భగవంతుడికి ఏం చేసినా కూడా ఈ దృష్టి అయితే మనం పెట్టుకోవాలి. మనం ఏమి ఇస్తున్నా కూడా ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తున్నాము. రైతుకు చెప్పాడు కదా, ఇవన్నీ నేను ఇచ్చినవే కదా, నువ్వు పండిస్తున్నావు అని చెప్పాడు. అలాగే ప్రతిదీ ఆయన ఇచ్చిందే, కానీ ఆయన ఇచ్చిందైనా సరే నువ్వే ఇచ్చావు అన్న కృతజ్ఞతతో, అన్నిటికీ మించి చాలా ప్రేమతో, ఏదో ఇలా అలా అన్నట్టు కాదు, ఎంతో ప్రేమతో ఇచ్చి ఆయన దాన్ని అంతే ప్రేమగా స్వీకరిస్తాడనమాట. సో ఇది మనము తెలుసుకోవాలి. ఆయన సుప్రీం ఎంజాయర్, సుప్రీం లార్డ్ అని ఈ శ్లోకంలో చాలా, అందరికంటే నేనే అధిపతిని అని చాలా క్లియర్ గా చెప్పాడనమాట. ఇంకా ఒకటి భౌతిక క్లేశాల గురించి కూడా చెప్పారు. ఈ భౌతిక క్లేశాలు అంటే యాక్చువల్ గా 3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఈ 3 రకాల కంటే మించి ఏ ప్రాబ్లం ఉండదు. ఈ 3 ప్రాబ్లంలోనే మన చిక్కుకొని ఉంటాము. ఈ భౌతిక క్లేశాలు ఏంటివి అంటే ఆది ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఇవి నోట్ చేసుకోండి. మన ప్రతిదీ వీటిల్లోనే చిక్కుకొని ఉంటాయి అన్నమాట. మన ప్రతి ప్రాబ్లం కూడా వీటిని క్లేశాలు అంటారు, భౌతిక క్లేశాలు అంటారు. ఆది ఆధ్యాత్మికము అంటే మనలో మనమే చేసుకుంటాం. మన ఆలోచన వల్ల, మన బుద్ధి వల్ల, మన కోరిక వల్ల, మన అహంకారం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చుకుంటాం అనమాట.
దీన్ని ఆది ఆధ్యాత్మికము అంటాం. 2 ఆది భౌతికము అంటాం. అంటే వేరే వాళ్ళ ద్వారా, అంటే అది వాళ్ళు మన పక్కన ఉండే మనుషులు ఎవరన్నా అయి ఉండొచ్చు, మన పిల్లలు అవ్వచ్చు, మన వాళ్ళు అయ్యొచ్చు ఉండొచ్చు, ఆఫీస్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, మన శత్రువులు ఉండొచ్చు. వీళ్ళందరూ బయట ప్రపంచంలో ఉండే మనుషులు, వీళ్ళ ద్వారా కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది రెండో రకం. ఒకటి ఫస్ట్ది మన ద్వారానే మనకే ఇవన్నీ కోరిక వీటిల్లో మనకు వస్తుంది. నేను ఆది ఆధ్యాత్మికం అనుకుంటాం, అంటాం. 2 ఆది భౌతికము, అంటే పక్కన ఉన్న వాళ్ళ ఎవరి వల్లనైనా మనుషుల వల్ల వచ్చేది. 3 ఆది దైవికము. ఆది దైవికము అంటే అనుకోకుండా వచ్చే ప్రకృతి వైపరీత్యాలన్నమాట. అంటే సునామీ రావటము, తుఫాన్లు రావటము, భూకంపాలు రావడము, ఇట్లా అతి ఎక్కువ వర్షాలు వచ్చేసేయడము, లేకపోతే అతి కరువు కాటకాలు వచ్చేయడము, దీని వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటిని ఆది దైవికము అని అంటారు. ఈ మూడిట్లోనే ప్రతి సమస్య కూడా ఉంటదన్నమాట. దీనిలో మనము వేటిని కంట్రోల్ చేయగలుగుతాము? ఆది దైవికాన్ని మనం కంట్రోల్ చేయలేము, ఎందుకంటే అది ప్రకృతి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. 2 ఏమి? ఆది భౌతికం, అంటే పక్కన ఉన్న వీటిని కూడా మనం ఎక్కువ కంట్రోల్ చేయలేము, కానీ కొంచెం కంట్రోల్ చేయొచ్చు. ఎట్లా అంటే ఏదైతే మనకి హాని కలుగుతాయో, హాని చేస్తారు అనుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండటము. మనకి ముందే కొంచెం అన్ని అర్థమవుతూ ఉంటాయి కాబట్టి వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా కొంచెం మసులుకోవడానికి ప్రయత్నిస్తాం. అంటే ఫుల్ మనం కంట్రోల్ చేయలేము, బట్ ఎంతో కొంత ప్రయత్నించవచ్చు. ఫస్ట్ ఏదైతే ఆది ఆధ్యాత్మికం ఉందో దాన్ని మాత్రం మనం చేసుకోవచ్చు, చాలా వరకు చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని మనలోనే ఉన్నాయి కదా, మన కోరికలు, మన కోపాలు, మన అహంకారము, ఇవన్నీ కూడా మనలోనే ఉన్నాయి కాబట్టి వీటిని మనము తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఈ అన్ని క్లేశాల నుంచి బయటపడాలి అంటే మనము భగవంతుడిని ఆశ్రయించాలి, భగవంతుడికి పూర్తిగా శరణాగతి అవ్వాలన్నమాట. ఈ భగవంతుడికి ఎప్పుడైతే మనం పూర్తిగా శరణాగతి అవుతామో ఈ అన్ని క్లేశాల నుంచి కూడా మనం విడుదలవుతాము. విడుదలైన తర్వాత ఏమవుతాము? పరమశాంతిని పొందుతాము అని చెప్పబడింది. ఇది కర్మ సన్యాస యోగము. అంటే కర్మ చేసుకుంటూ ఎలా ఉండాలి అన్నది ఈ యొక్క అధ్యాయం యొక్క సారాంశము. హరే కృష్ణ అండి. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ఇంకొకటి, నిన్న పరిప్రశ్నేనా అని ఒకళ్ళు అడిగారు కదా, వాళ్ళు ఉన్నారండి? హరే కృష్ణ. ఎస్, పరిప్రశ్నేనా అంటే వినయంతో కూడిన ప్రశ్న అని అనుకోవచ్చు అంటండి, లేకపోతే పరిపరి ప్రశ్నలు. మనం ఒక్కొక్కసారి అంటాం కదా పరిపరి విధాలుగా, అంటే చాలా చాలా అన్నమాట. చాలా చాలా అంటే మనకు ఒకటే క్వశ్చన్ ఉండదు కదా, ఒక ప్రశ్నే ఉండదు కదా, చాలా రకాలుగా ఉండొచ్చు. దాన్ని కూడా అనొచ్చు, లేదంటే వినయంగా అడగటం అనొచ్చు. ఈ 2 రకాలు కూడా అర్థం చేసుకోవచ్చు ఏంటండి పరిప్రశ్నేనా అన్నదానికి. ఇంకా ఇవాళ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? 27-28 శ్లోకాల్లో మీరు చెప్పారు ఒక యోగి 27-28 శ్లోకాల్లో మీరు చెప్పారు కదా, ఒక యోగి భృకుటి మధ్యలోని మనసు నిలిపి నారాయణ పొందవచ్చు. సో అది ఆజ్ఞాచక్రం అంటారు కదా, మనం కూడా రోజు ఆజ్ఞాచక్రం మీద ధ్యానం చేసి మనం కూడా పొందొచ్చు అంటారా? లేదండి, ఇది ఏదో ఒక్క నిమిషము మనం యాక్చువల్గా ఎంతసేపు చేయగలుగుతాము? అంటే కొంచెమైనా పొందే ఛాన్స్ ఉంటుందంటారా అలా చేస్తే? చాలా చాలా కష్టం. ఇది చేసే వాళ్ళందరూ అడవులకి వెళ్ళిపోయి హిమాలయాలకు వెళ్ళి చేసేవాళ్ళు. అంటే మీరు ఇందాక చెప్పారు కర్మ సన్యాసి, మనం కర్మలు చేస్తూ చేయడం, అలా చేసే ఛాన్స్ ఉంది. మనం ఏదైతే భక్తి చేస్తున్నారో, అంటే కర్మ సన్యాసం అంటే కర్మలు వదిలేయడం కాదు కదా, మనసులో దానికి అటాచ్మెంట్స్ వదిలేయడం. అవును, ఆ విధంగా చేసే ఛాన్స్ లేదంటారు ఈ ప్రపంచంలో. నా క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడగండి. అంటే మీరు ఇందాక చెప్పారు యోగులు భృకుటి మధ్యలోని ధ్యానం నిలిపి చేస్తుంటారని. సో అలాగే మనం రోజు కొంతసేపు ధ్యానం చేస్తూ మనం చేసే పనులని దైవానికి అర్పిస్తారు. సాధించలేమండి, అది సరిపోదు. వాళ్ళు కొన్ని సంవత్సరాలు, ఎందుకంటే శ్వాస నిశ్వాసం కూడా కంట్రోల్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఆయుష్ కూడా చాలా చాలా సంవత్సరాలు పెరుగుతూ ఉంటది. కాబట్టి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు చేస్తారు, ఎన్నో సంవత్సరాలు చేసిన తర్వాత చేస్తారు. టైం అయిపోయిందా? సత్యయుగం అంటున్నావా? దీని గురించి రేపు చెప్తానండి, వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు కదా. దీని గురించి ఇంకా యుగాలు మన ధర్మాల గురించి దీనికి ఆన్సర్ గా నేను మీకు రేపు చెప్తాను. ఎందుకంటే చాలా 22 మెంబర్స్ ఉన్నారు, ఇంకా అందరికి టైం అయిపోయింది. రేపు ఈ ధర్మం గురించి మాట్లాడుకుందాం. ఓకే, రేపు ఫస్ట్ స్టార్టింగ్ ఈ విషయం గురించి చెప్తాను. నెక్స్ట్. ఓకే అండి, అయితే హరే కృష్ణ అండి. హరే కృష్ణ, నాది ఒక చిన్న డౌట్. చెప్పండి ప్రభుజీ. జగద్గురు ఆదిశంకర మూవీలో ఒక సన్యాసి అంతా అద్వైతం అని చెప్తూ ఉంటాడు కదా, అంటే అన్ని దేవుళ్ళు ఒకటే, అంతా ఒకటే అని చెప్తూ ఉంటాడు కదా. అది యాక్చువల్ గా ఈ సిద్ధాంతాలు రెండు, అది చాలా పెద్దదండి. ఈ అద్వైతము అనేది రాంగ్, కానీ ఒకప్పుడు ఇది ప్రచారంలోకి వచ్చింది. ఎందుకు అంటే
ఫస్ట్ అసలు ఏదో ఒకటి చెప్పాలి వాళ్ళకి. అసలు అప్పుడు ఏమీ తెలీదు, ఏమీ భక్తి చేయని టైంలో ఆది శంకరాచార్యులు గారు వచ్చి ఒక ఏదైతే వ్యవస్థను స్థాపించాలనుకున్నారో అప్పుడు ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ ఈ అద్వైతాన్ని తీసుకొచ్చారు. తర్వాత రామానుజాచార్యులు వచ్చిన తర్వాత ఈ ఏదైతే అద్వైతాన్ని ఖండించేస్తారనమాట. అసలు మనము భగవంతుడు ఎప్పటికీ సమానం కాదు, మనం ఆయన అంశలమే అయినప్పటికీ ఆయనతో మనం ఏ రోజు ఈక్వల్ కాదు. గుణాల్లో కొన్ని ఉండొచ్చు, ఎందుకంటే ఆయన నుంచి మనం వచ్చాం కాబట్టి, కానీ మొత్తంగా ఆయన అయితే ఎప్పటికీ కాము అని చెప్తారనమాట. తర్వాత ఈ ఏదైతే రామానుజాచార్యులు ఈ అద్వైతాన్ని ఖండించి ద్వైత్వాన్ని చాలా ప్రచారం చేస్తారు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. అంటే ఫస్ట్ ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి అంటే అది స్టేజెస్ ఉంటదండి, స్టేజెస్ కోసం అని చెప్పి అలా చేశారనమాట. అద్వైతం అనేది ఎన్నో శతాబ్దంలో అండి? ఏంటండి అద్వైతం అనేది ఎన్నో శతాబ్దంలో? ఈ శతాబ్దంలోదే, కానీ స్టార్టింగ్ లో అన్నమాట. ఏవైతే ఈ పరంపర విచ్ఛిన్నం అయిపోయిందో తర్వాత మళ్ళీ అంత స్థాపించడం కోసం వచ్చినప్పుడు మొట్టమొదట ఆది శంకరాచార్యులు గారితో స్థాపించబడింది. ఆయన కూడా ఎవరో కాదు, శివుడే ఆ రూపంలో వచ్చారు. అదే అది చెప్తూ ఉంటాడు కదా, అన్ని ఆయన ఆ రూపంలో వచ్చారు అని ఒక జ్ఞానం. ఇక్కడ కూడా మనకి జ్ఞానం తెలుసుకోవడానికి రకరకాల స్టేజెస్ ఎలా ఉంటుందో, ఇలా దేవుడి గురించి తెలుసుకోవడానికి కూడా రకరకాలు ఉంది. ఫస్ట్ వీడికి అలవాటు చేయాలని చెప్పి, అరే బాబు ఇలా ఒక దేవుడు అనే ఒక ఉన్నాడు, మనం కూడా అతని అంశాలే, మనం కూడా దేవుడు అయిపోవచ్చు, దేవుడు మనం ఒకటే అని ఫస్ట్ ఈ కొన్ని అంశాలు బేసిక్ ఇష్యూస్ చెప్పారనమాట. తర్వాత దానికంటే హయ్యర్ నాలెడ్జ్ ద్వైత్వం. అంటే దాంట్లో కూడా కొన్ని న్యాచురల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, సో అందుకని చెప్పేసి అడిగాను. లేదండి, దానికంటే హయ్యర్ ద్వైతం. ఆయన ఇప్పటికీ మనం వాళ్ళని సమానం కాదు. ఆయన దగ్గరకు చేరుతాము కానీ ఆయనతో సమానంగా ఉండము. రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. ఆయన దగ్గర ఉండటము, ఆయనలాగే ఉండటానికి డిఫరెన్స్ ఉంది కదా. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద की जय।